ఈ రోజు నాతో పాటు ఒక పిచ్చోడు రీసెంట్లీ రోడ్డు మీద అడుక్కుంటుంటే అడుక్కున్నాడు అనుకున్నాడు. నిజంగా ఎట్లున్నదో తెలుసా, ప్యాంటు చిరిగిపోయింది. ప్యాంటు చిరిగిందయ్యా. ఈ గూడికి సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, నేను పక్షులు ప్రేమికున్నాను అనమాట. ముందుసారి పళ్ళు బయట పెడతారు, మాటకు తర్వాతసారి పళ్ళు బయట. దాని ఒరిజినల్ స్మైల్ అంటారు. అవునా? ఓపెన్ గా స్మైల్ ఒకటి ఇస్తే సరిపోదు, ఓపెన్ గా నేను అలా అలా పట్టుకుంటాను, అమ్మాయిని క్యాచ్ చేస్తాను అనమాట. ఒక ఎలకల బోన్ తయారు చేసి అలా క్యాచ్ చేస్తాను అమ్మాయిని. ఇప్పటికి ఎంతమంది ఉన్నారు అంటే స్క్రీన్ మీదకి అయితే తక్కువ మంది, ఒక 20-30 మంది వచ్చారు. స్క్రీన్ బయట అయితే 200 మంది దాకా వచ్చారు. అంటే ఇప్పుడు బేసికల్లీ మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటా? కొడతారు కదా. అదే హీరోని తిడితే ఆడు కొట్టలేడు కదా, అది రీజన్. అది నీ జీ బల్బు. జీ బల్బు అంటే నాకు జియలేదు సరిగ్గాను. మీరు అందంగా ఉండరని చెప్తున్నాను, అది నిజం కాబట్టి మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకంటే పెద్ద అందం నువ్వు లేవు కాబట్టి నేను ఫీల్ అవ్వను. నువ్వు అన్నా సరే బాగా చేశారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు పొగుడతారేమో అనుకుంటే ఇలాగ నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? గట్టిగా ఏడ్చిన రోజు ఉందా? వెళ్ళిపోచ్చినప్పుడల్లా ఓయోకి వెళ్తాను అంతే. దాదాపు నా ఓయో మెంబర్షిప్ ఉంది నా దగ్గర, తెలుసా? ఒక అమ్మాయి నడుము నుంచి బొడ్డు దాకా అలా ప్యాన్ చేసి చూస్తుంటే దానముగా వేసేవాడి కన్నా దాన్ని వేసేవాడినే మెచ్చుకుంటాను నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? రాఘవేంద్ర 2 అనుకో, నువ్వు ఏ పనులు వేస్తావు? నేను ఏ పండు నేను ఎత్తుకేస్తాను, నా పండు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ బాగానే చేస్తున్నావుగా, మళ్ళీ ఎందుకు ఆఫర్స్ రావడం లేదు? ఏమోనండి, ఆఫర్స్ అంటే మళ్ళీ కమిట్మెంట్లు అడుగుతున్నాను అన్న. ఇంతమంది కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం కాదంటారా? వత్తి కోహం ఒప్పదే అందరూ అలా. ఎంత ధైర్యం నా ముందే ఇట్లా చెప్తున్నావు నువ్వు? మళ్ళీ పెళ్లి 100 పెళ్లి తీసుకుంటారు, నీకెందుకు? నేను బయటకు వచ్చి నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కదా, ముందు పెళ్ళని సినిమా తీస్తే నేను ఎంత బాధపడ్డా. ప్రభాస్ ₹1 కూడా తీసుకోలేదు మా సినిమాలో అంటే వాడు అంటే ప్రభాస్ అనే ఒక వ్యక్తిని. రాజమౌళి గారు నిన్ను మెడ పట్టి ఎందుకు గెంటేశారు? అంటే బేసికల్లీ ఏమైందంటే బ్రదర్, వినండి కెమెరా, బిగ్ బాస్ ఒక ఫేక్ అని నువ్వు ఎట్లా అన్నావు? వాళ్ళకి సిగరెట్లు ఎవరికైనా కావాలంటే ఒక 90 మంది వేస్తారు పక్కొచ్చి. జరిగేదంతా షూట్ మొత్తం ఒక 6 to 5 hours జరుగుతుంది 24 hours లో. అది కూడా ఎలాగంటే చెప్తాను చూడండి. నిజంగా నువ్వు చేసినట్టు ఎవ్వరు చేయలేదు. ఆఫ్టర్ ధనుష్ తర్వాత నువ్వే అంత మంచిగా చేయడం. చాలా మంది రీల్స్ చేశారు కానీ నీ తర్వాతే. ఒక్కసారి పిచ్చి పిచ్చేషాలు వేసావనుకో, చీర ఆ ఒక్క ఇరుగు రాజ్యాలు ప్రతి ఒక్కరు కూడా నన్ను కావాలని నరికి 11 ఓట్లు తెప్పించారు, 11 స్వీట్లు తెప్పించారు. ఆ 11 సీట్లు కూడా నేను ఆ ఒక్క అసెంబ్లీకి వెళ్తే ముఖం చూపించుకోవడానికి కూడా లేదు. చాలా చక్కగా ఉంది. గుమ్మడి జమి నరంజం గుబ్బుజం గోవించం అలా పుట్టినాడు పోతుంటే ఈసారి పుట్టేవాడు పోకుండా ఉండాలి. గమ్మెట్టి ఎరే గమ్మ ఎక్కడ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ఈ రోజు నాతో పాటు ఒక పిచ్చోడు రీసెంట్లీ రోడ్డు మీద అడుక్కుంటుంటే అడుక్కున్నాడు అనుకున్నా, కానీ కుబేర మూవీ సాంగ్ కోసం అట్లా రీల్ కోసం చేస్తున్నాడని తెలియదు. ప్లస్ ఆ పిచ్చోడిని నేను పిచ్చోడు అంటున్నాను, పిల్లలు చూస్తే మాత్రం పక్కా పారిపోతారు. అండ్ తనైతే ఒక ప్రభాస్ లెక్క ఫీల్ అవుతున్నాడు. జనాలు కామెంట్స్ లో మమ్మల్ని చంపద్దు, ఆ ప్రభాస్ ని పరిచయం చేస్తా. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. పిచ్చోడు అన్నందుకు నేను బాధపడను, కానీ ప్రభాస్ లా ఫీల్ అవుతుందని అంటే మాత్రం ఫ్యాన్స్ ఇటుకు పెట్టి కొడతారు అనమాట. అటే పోతాను ఏదో అనుకుంటా. డార్లింగ్స్ అందరికి హాయ్ చెప్పు. ఐ లవ్ యూ డార్లింగ్. ఏం చెప్పాలి,
అంటే ప్రభాస్ లో comments లో మాట్లాడాలా లేకపోతే చెప్తారులే. వాళ్ళు కామెంట్స్ లో చెప్తారు. కామెంట్స్ లో ఆల్రెడీ వేసుకుంటున్నారు. నేను ఒకప్పుడు కామెంట్స్ చదువుకుని నవ్వుకునేవాడిని, ఇప్పుడు ఏడ్చుకుంటున్నాను అనమాట. అయ్య బాబోయ్. ఎందుకు అర్థమైతే లేదు. వేరే విషయం. నిజంగా ఏడుస్తున్నావా? ఏడవద్దు. టిష్యూ కావాలా? వద్దొద్దు, డోంట్ నో ఇష్యూ. అలాంటి ఇష్యూ జరగకూడదని కోరుకుంటుంటే టిష్యూ కావాలని పుల్ల పెట్టి మరి పొడుస్తాం. నిజంగా ఎట్లున్నావు తెలుసా? ప్యాంట్ చిరిగిపోయింది. ప్యాంట్ చిరిగిందయ్యా. అవునా? ఓకే ఓకే. ఒక్కసారి చిరిగితే చిరిగింది అంటారు, ఇన్నిసార్లు చిరిగితే దీన్ని స్టైల్ అంటారు తెలుసా? పట్టాల మీద వేసుకున్నాక చింపేస్తారా లేకపోతే చింపేసినాక వేసుకుంటారా? నేను ఇంతమందిని చీట్ చేశానో అంతమంది చింపారు అనమాట. అంటే మీకు కనిపించే బొక్కలే కనిపిస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి బొక్కలు దాచాం లోపల. ఈ గూడికి సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, నేను పక్షులు ప్రేమికుని అనమాట. అంటే పక్షుల్ని ఎక్కువ ప్రేమిస్తుంటాను అనమాట. మా ఇంటి పక్కన 4-5 పక్షులు ఎక్కడ ఉండాలి ఏంటి అని కొంచెం బాధపడుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఎక్కడో ఎందుకు నేనే ఒక గూడు క్రియేట్ చేసి దాంట్లో దాచుకుందామని ఇదంతా క్రియేట్ చేశాను అనమాట. ప్రెసెంట్ ఇక్కడే ఉన్నావా? ఎక్కడైనా ఎవరైనా హార్ట్ లో ఉన్నావా? ఏమోనండి, అంత నాకు సరిగ్గా ఆటే లేదు. మళ్ళీ మీరు ఎవరి హార్ట్ లో అయినా ఉన్నావా అని అడుగుతున్నా. లేదండి, సన్నీ లియోన్ అంటే ఇష్టం అంతే నాకు. సన్నీ లియోన్ హార్ట్ లో ఉన్నావు. అంతే. ఏంది పిచ్చి వేషం ఏంది చెప్పు? మెడలో ఏదో పురుగు వేసుకొని వచ్చావు. ఏదో కొత్తగా ఉండకపోతే మీరు నేను ఎలా అవుతుందని చెప్పండి. అంటే ఏదైనా కొత్తగా ఉండాలి కదా, డిఫరెంట్ గాను అంతే. అట్లీస్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను టక్ చేసుకుని మంచి నీట్ గా వచ్చాను ప్రొఫెషనల్ గా నాకు సూట్ అవ్వదు అనమాట. నువ్వు ఇంగ్లీష్ లో ఏదన్నా అడుగుతావు నేను చెప్పలేను. ఇలా వచ్చాననుకో, నాకు చదువు రాదని చెప్పాను అనుకో యాక్సెప్ట్ చేస్తావు కదా. నాకు వచ్చింది చెప్తాను అంతే. ఇప్పుడు నువ్వు గుడ్డా బ్యాడా? గుడ్ ఎందుకులేండి, బాధపడతారు. బ్యాడ్ కూడా వద్దులేండి, ఏమో నాకే తెలియదు. నా చేయి నువ్వేసుకున్నది. లలిత జ్యువెలర్స్ లో యాడ్ ఇత్తకెళ్తే ఆయన ఇచ్చారు గుండు బాబాయ్, డబ్బులు ఎవరికి ఊరికనే రావు అన్నాడు. డబ్బులు ఊరికి రాబోయే పర్లేదు, నెక్లెస్ ఇవ్వండి ఇచ్చాడు అనమాట. నిజమేనా? లేదులేండి, అందు గొడవ ఏం లేదు. ఏందా రింగ్స్ ఏంటి? మీరు చూసారా 2 నువ్వు వాచ్ సెటప్ లెక్క కనిపిస్తుంది 2 వాచ్. రైట్ టైం లో చూసుకున్నప్పుడు రైట్ టైం, లెఫ్ట్ టైం లో చూసుకున్నప్పుడు లెఫ్ట్ టైం అనమాట. అంటే రైట్ టైం రావాలని రైట్ హ్యాండ్ పెట్టుకున్నాను అనమాట. అసలు ఎందుకు ఇట్లా తయారయ్యో? ఇట్లా తయారవడానికి రీజన్ ఏంటంటేనండి, మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది అనమాట. ఆంటీ చెప్పిందేనండి, ఆంటీకి ఒక 2 పిల్లలు ఉన్నారు. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆంటీ నాకు నేను ఎప్పుడు లైన్ వేస్తున్నా పడతలేదు. ఎలాగోలాగా వాళ్ళ పిల్లల్ని ఏడిపించాలి, ఆంటీకి సతాయించాలి అని ఇలా గెటప్ రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. అంటే వాళ్ళ ఇంటి నుంచి రాగానే వాళ్ళు ఏడుస్తారు. అదే నా థియరీ అనమాట. దట్ ఈస్ ద ఫ్యాషన్ అంతే. మీరెందుకు ఇంత అందంగా పుట్టేశారని అడిగితే మీరేం చెప్తారు? తెలీదు. లేరులేండి, అది వేరే విషయం. బొక్క ఎవడ నమ్మడు కూడా కదా. మాటకు ముందు సారి పళ్ళు బయట పెడతారు, మాటకు తర్వాత సారి పళ్ళు బయట. దాని ఒరిజినల్ స్మైల్ అంటారు. అవునా? అంటే మొత్తం ఓపెన్ 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 స్మైల్ అంటారా? నువ్వు ఎట్లనో మేము కూడా అట్లే ఓపెన్ గా ఉంటాం. ఓపెన్ గా స్మైల్ ఒకటి ఇస్తే సరిపోదు, ఓపెన్ గా ఐ వాంట్ రే. ఓకే, నేను ఇన్స్టాలో చాలా ఓపెన్ ఫొటోస్ చూసాం, చాలా మంచిగా చాలా ఓపెన్ గా ఉన్నాయి. ఎవరు చేయలేరు అలాగా. ఎవరిదైనా చూసారా నాలాంటి ఫొటోస్? చూడలే, ఎవరు చేయలేరు. ఆఫ్టర్ యానిమల్ దేనికైనా తెగిస్తాను అనమాట. ఏదైనా రెడీ. యానిమల్ కాదమ్మా, ఏదైనా దేనికైనా తెగిస్తా అంటే నాకు దేనికోసం వచ్చానండి ఇక్కడ? కొబ్బరికాయలు అమ్మడానికి వచ్చాం ఇండస్ట్రీకి, చెప్పండి. అంటే ఏదో ట్రై చేయడానికి వచ్చాం కదా. ఊరి నుంచి ఫోన్ చేసాం, ఒక అబ్బాయి ఏట్రా పొట్టు లీటర్ బాబు అవన్నీ బాగాలేదురా తీసేరా అంటాడు మా పెద్దనాన్న ఫోన్ చేసి. నువ్వు మొత్తం గేదెలకి మేత వేసుకోగానే ఇవన్నీ నాకు చెప్పొద్దు అంటాను. అంటే ఎవడు ఇష్టం ఆడిదండి. నచ్చినోడు చూస్తే నచ్చినోడు స్కిప్ చేస్తాడు, నచ్చినోడు కామెంట్ పెడతాడు. ఎందుకు నచ్చదు చెప్పండి? ఒక అమ్మాయిని ఎవడు చూసినా అదే రకంగా చూస్తాడు. పైకి మాత్రం ఈ బూది పొట్టెట్టేసి రామరామ అంటారు కానీ చేసి మాత్రం కృష్ణుడు పనులు. నేను ఓపెన్ హార్టెడ్ గా ఉంటాను అంతేనమాట. ఒక అమ్మాయిని 5 నిమిషాలు సుఖం పొందడం కన్నా జీవితాంతకాలం ఆ వీడియో చూసుకుంటూ నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. చేసేది తక్కువ, అడవడి ఏముండదు, 2 minutes మ్యాగీ, అది వేరే విషయం అనుకోండి. నాకు ఇదంతా ఒక ప్యాషన్ అంతే. దట్ ఈస్ ద ప్యాషన్ అంతే. ఒక యాక్టింగ్ చేస్తాడు, ఒకటి కామెడీ చేస్తాడు, ఒకటి ఇది చేస్తాడు, అన్నీ చేస్తాను నేను. రొమాంటిక్ చేస్తాను. కొంతమంది లేడీస్ నాకు అన్ఫాలో అయిపోయి మెసేజ్లు పెట్టారు. వాళ్ళు ఫాలో అవ్వని అన్ఫాలో అవని లైక్లు కొట్టిన ఒక్క కామెంట్ పెట్టినా నాకు ఏం ఫరక్ పడదు. నేను వాళ్ళ లైక్ల గురించి కాదు, నా సాటిస్ఫాక్షన్ చిన్న ఉంటుంది అనమాట లోపల. నేను దాని గురించి అంతే. కానీ నేను అలా అలా పట్టుకుంటాను, అమ్మాయిని క్యాచ్ చేస్తాను అనమాట. ఒక ఎలకల బోన్ తయారు చేసి అలా క్యాచ్ చేస్తాను అమ్మాయిని. ఇప్పటికి ఎంతమంది ఉన్నారు? అంటే స్క్రీన్ మీదకి అయితే తక్కువ మంది, ఒక 20-30 మంది వచ్చారు. స్క్రీన్ బయట అయితే 200 మంది దాకా వచ్చారు. అంటే
8వ తరగతి నుంచి అయిపోయిందిలేండి. ఎందుకులేండి అవన్నీ ఇప్పుడు మా ఆవిడ చూస్తే కొడుతుంది. ఓకే. మొత్తానికి మీ ఆవిడ చేతిలో తన్నులు తింటున్నావు. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఓకే. ఉమ్. నువ్వు ఎందుకు అందరినీ తిడుతూ ఉంటావు? ఎందుకు అంత బలుపు నీకు? ఇప్పుడు బేసికెళ్ళి మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటా? కొడతారు కదా. ఆ. అదే హీరోని తిడితే ఆడు కొట్టలేడు కదా, అది రీజన్. అది నీ జీ బలుపు. బల్బ్ అంటే నాకు జియలేదు సరిగ్గాను. అదే నేను కూడా కొంచెం జిమ్కి వెళ్ళి సంపాదిద్దాం అనుకుంటున్నాను. బేసికల్లీ తిట్టడం కాదండి, నిజంగా బాగుందంట సినిమా. ఆబ్వియస్లీ ఇప్పుడు మళ్ళీ పెళ్లి అని ఒక సినిమా తీసాడు అనమాట, ఎవరు, పెద్ద నరేష్ గారు. ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్, ఫెనామిల్ హీరో ఆయన. మళ్ళీ పెళ్లి 100వ పెళ్లి తీసుకుంటారు, నీకెందుకు? నాకెందుకు కాదు, నేను చెప్పేది నేను. ఆ. మళ్ళీ పెళ్లి అనే ఒక సినిమాని చూసేవో లేదు తెలియదు కానీ నాకు, ఆయన ఒక ఫెనామిల్ యాక్టర్ ఆయన, నరేష్ గారు, పెద్ద నరేష్ గారు. ఇప్పుడు 11 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళ ఆవిడతోటి కాపురం చేసి బయటకు వచ్చి ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయిని కాదండి, ఇంకొక 10 మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోమనండి. ఐ డోంట్ నో, ఏం పర్లేదు, ఎవరినైనా చేసుకోమనండి, నాకు ఇబ్బంది లేదు. నేను బయటకు వచ్చి నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కానీ నా ముందు పెళ్ళాలి అని సినిమా తీస్తే నేను ఎంత బాధపడ, అంటే సొసైటీ ఎంత బాధపడుద్ది. వాడుకున్న రోజులు వాడుకుని, దాంతో గోరుముద్దలు తినిపించుకుని, దాంతో జీవనం కొనసాగించి నా పెళ్ళం అని చెప్పి బిచ్ అంటాడు సినిమాలో. నేను అది అగ్రెసివ్ అయిపోయి నేను వీడియో ఒకటి చేశాను, అది వైరల్ అయిపోయింది. మన ఇంటికి వచ్చారు ఆయన, 1,00,000 రూపాయలు ఇస్తాను, సారీ వీడియో కావాలి నాకు అన్నారు. 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా కానీ నా మనసు చంపుకోను. నరేష్ అంటే ఇదేనండి బిచ్ అన్నాడు. ఇదో పెద్ద జిగలరా ఏమి ఉండదు దాంట్లో, నేనేం తిట్టలేదు కూడా. ఏమండి నరేష్ గారు నమస్తే, నీకేమన్నా నమస్తే పెడతారు రా పెళ్ళాన్ని ఎవడన్నా లంచ్. ఒకవేళ అన్నా కానీ నువ్వు అదే ఉండాలి కానీ సినిమా తీసి దాన్ని ప్రొనౌన్స్ చేయాలా, జనానికి చూపించాలా, ఇది కరెక్ట్ కాదు. నువ్వు గొప్పడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నావు, ప్రెసిడెంట్ అనే వాల్యూ కూడా లేదు నీకు. నేను ఒక మెంబరే, నా కార్డు నెంబర్ 58 ఆర్ట్ డైరెక్టర్ కార్డు ఉంది బేసికలీ. అయితే నేను ఏమంటున్నానంటే మాకు యూనియన్ నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, పలానా వాళ్ళని ఎందుకు తిట్టావు నువ్వు అని వచ్చినాయి. అరే బాయ్ దిల్లో ఏది ఉంటుంది, ఇదిగో తినే వస్తువు బాగాలేదని వదిలేస్తాం, లేకపోతే తిడతాం అంతేగాని ఇప్పుడు దాన్ని అయితే కుక్కుకోం కదా నోట్లోకి. అయితే ఎంత ఆకలేసినా కానీ నేనైతే తిన్ను కూడా, అసలు ఆకలితో పస్తులతో నేను ఉంటా. అట్లా నా ఇన్ ద సెన్స్ నాకు మనసులో ఏదనిపిస్తే అది బొక్క, ఎవడైనా ఏదని అనుకుని. ఈయన ఫీల్ అవ్వలేదు ఆ వీడియో చూసి, ఆ జిగేల్ రన్ ఉంది కదా ఆవిడ ఫీల్ అయింది. ఏం పేరు ఆవిడ పేరు ఏదో ఉంటుంది, అది జిగేల్ రన్, పవిత్రమైన బంధం. పవిత్రమైన బంధమా బొక్క ఏముండదు. అంతే ఎర్రతోలు చూసి, ఎర్రతోలు కదా బ్రాండ్ సార్ అన్నట్టు కొన్ని రోజులు వాడికి దెబ్బ వదిలేస్తారు అంతే, ఎవడైనా అంతే. వేరే విషయంలో కానీ అందంగా ఉంటే నిన్ను కూడా ఎవరన్నా, అందంగా లేవు కాబట్టి అదృష్టం అనమాట. మనకి అందం లేదు, మనకి ఎందుకు చెప్పాలని మాటలు. అయినా నాకు అందం అవసరం లేదు, అందం చాలు. చిన్నప్పుడు మంచు విష్ణుని ఎందుకు తిడుతున్నావు? ఫ్యాన్స్ అందరూ హట్ అవుతున్నారు. ఒక్కొక్క చిన్న కరప్షన్, ప్లీజ్ అంటే ప్లీజ్. మంచు విష్ణుని తిడుతున్నావు ఎందుకు అని అడిగావు, బాగుంది అక్కడ వరకు. ఫ్యాన్స్ హట్ అవుతున్నారంటే మాత్రం నేను హట్ అవుతాను. ఎందుకు? ఆయన ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారండి, నాకు అర్థం అయితే లేదు. ఫ్యాన్స్ ఎవ్వరు లేరు ఆయనకి, లోన్స్ పెట్టుకుని మరి ఫ్యాన్స్ తెచ్చుకున్నారు ఆయనకి ఫ్యాన్స్ ఎవ్వరు లేరు బొక్క. వాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఆంటీ కాదు యాంటీ. నువ్వు ఇంకా మళ్ళీ ఆంటీ అనుకుంటేమో ఏముండదు. ఒక్క ఎందుకు తిడుతున్నావు అంటేనండి, కర్మ ఎవరిని వదలదు. ఎన్ని పైసలు ఉన్నా కానీ దునియాలో ఇజ్జత లేకపోతే వేస్ట్. అదే నేను అంటాను, వాడికి ఇజ్జత లేదు. నాకైతే నేను తిట్టడానికి కారణం ఏమి లేదండి, గొప్పలు చెప్పేసుకుంటాడు, గొప్పలు చెప్పుకోవచ్చండి నా గురించి. నేను ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటాను, తప్పలేదు. ఎంతవరకు చెప్పుకోవాలి అంతవరకు చెప్పుకోలేదు. ప్రభాస్ ₹1 కూడా తీసుకోలేదు మా సినిమాలో అంటే వాడు అంటే ప్రభాస్ అనే ఒక వ్యక్తిని డౌన్ చేసినట్లే కదా. వీడికి కాలేదు దొబ్బించుకున్నాడు, అక్కడెక్కడ ఊరికనే వచ్చి చేస్తున్నాడు రా అన్న ఆడియన్స్ కి వెళ్ళిపోదు కదా. మోహన్ లాల్ మా సినిమాలో నువ్వు ఎంత ఇస్తే అంత చాలు అన్నాడు. అంటే మోహన్ లాల్ గారు గ్రేటెస్ట్ యాక్టర్, ఆయన ఎంత ఇస్తే అంత చాలు అన్నాడు. అంటే చందా చేస్తున్నాడు ఆయన ఏమన్నాను. అంటే నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ చెప్పకుండా సీక్రెట్, మరి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. 200 కోట్ల రూపాయలు ఎక్కడైపోయినాయి అంటే ఇన్ ద సెన్స్ నేను అనేది గొప్పలు చెప్పుకుంటే కర్మ ఎవరిని వదలదా అంతే కదా. రెండో రోజున ఎవరు వెళ్ళలేదు, ఫస్ట్ రోజున కూడా వెళ్ళలేదు అనుకో, అది వేరే విషయం. నేను ఆయనకి యాంటీ ఎప్పుడైనా, నేను ఫస్ట్ రోజు ఉండడానికి కారణం అసలు సినిమా ఎలా ఉంది జనానికి చెప్దామని. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఎందుకు వెళ్ళిన ఆడుకోవడంలే అని. అంటే నేను మామూలుగా ఏదైనా చిన్న లూప్ వదిలితేనే సాగొట్టేస్తారు. నేను వచ్చానంటే కేవలం నా కోసం ఒక 100 కెమెరాలు వెయిట్ చేస్తే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర
ఆ రకంగా అంటే డేర్గా చెప్తాను కదా, బొక్క ఎవడైతే ఏమైందని. అసలు వాళ్ళ మీద ఫ్యామిలీ మీద ఎప్పటి నుంచి అంటే సన్ ఆఫ్ ఇండియా అని ఒక సినిమా వచ్చిందనమాట. ఆ సినిమా అప్పుడు నేను ఒక రివ్యూ చెప్పాను అనమాట. ఏమన్నా అందరికీ నమస్తే, ద గ్రేటెస్ట్ లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు. ఈ సినిమాని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఈ రోజు చూడండి, రేపటి నుంచి ఈ సినిమా థియేటర్లో ఆడదు, ల్యాప్టాప్లో ఆడుద్ది, అయినా ఆఫీసే బెస్ట్, సినిమా వేస్ట్, ఇదేం సినిమా కూడా కాదా అని చెప్పాను. అది సరదాగా చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. పడుకుని లోపు మధ్యాహ్నం లోపు ఒక 1000 మెసేజ్లు వచ్చినాయి నాకు. ఎవరా అనుకుంటే ఓ మోసం అన్నట్టు. దాని తర్వాత ఏదో జరిగింది, వాళ్ళ ఇంటికి పిలిచారు, అనుకున్నావు ఈ భోజనం బలుపు పెట్టారు. కొంచెం తగ్గించుకుందాం, నోటి దూల తగ్గించుకుందాం అని? తగ్గుతులేదండి అదేంటోను. అందుకే ఎందుకు? కదండి రోజు తగ్గించే వాళ్ళు మా రావట్లేదా? ఆవిడతోటి. తగ్గించే వాళ్ళు రావట్లేదా? ఎవరు లేరండి. అలాంటి అంటే వార్నింగ్ దొరకట్లేదా? దొరుకుతలేదు అంతే. అదే అనుకోండి, అంటే రియల్ మాట్లాడతాం కాబట్టి అంత ఏమి అనిపించదు అనమాట. ఇప్పుడు మీరు అందంగా ఉండరని చెప్తున్నాను, అది నిజం కాబట్టి మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకంటే పెద్ద అందంగా నువ్వు లేవు కాబట్టి నేను ఫీల్ అవ్వట్లేదు నువ్వు అన్నా సరే. బాగా చేశారు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు పొగుడతారేమో అనుకుంటే ఇలాగ చాలు చాలు. నువ్వు యాంకర్ అని నాకే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నిన్నెందుకు పొగుడుతాను చెప్పు, కూర్చోబెట్టి నేను చెప్పు. గెస్ట్ కి ఏదన్నా ఇస్తే టిష్యూ రెస్పెక్ట్ ఇచ్చాను, ఇస్తాం. టిష్యూ ఇచ్చా. టిష్యూ గురించి కాదండి, ఏదైనా కొంచెం స్టఫా అమ్మాయిలా ఆంటీలా? లేదండి, నేను మంచోండి. నేను ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని ముట్టుకోలేదండి. నేను చాలా మంచోండి, జెన్యున్ పర్సన్ అండి. నేను అలా గల్లీలో నుంచి వెళ్తుంటే అలా చూస్తుంటారు అనమాట, ఎంత పద్ధతిగా ఉన్నాడు అబ్బాయి అని. చూసాను పార్క్ లో, చూసారా? ఆ రోజు చూసాను కదా. ఆ రోజు కూడా చూసారా ఎంతమంది అమ్మాయిలు నా వెనకాల వస్తున్నారు, నేను రాణిస్తలేదు అంటే. అదే వాళ్ళ వెనక నువ్వు కనిపించావుగా. అంటే మీరు రివర్స్ షాట్ లో చూసినట్టున్నారు. బేసికల్లీ ఆ షాట్ వేరే, మీరు చూసే డైరెక్షన్ కరెక్ట్ కాదు. అమ్మాయి ముందుకు వచ్చేసి ఉంటుంది. రైట్ అంతేనా? టాపిక్ ఓకే. బిగ్ బాస్ లోకి వెళ్తావా? ఇప్పుడు కామన్ పీపుల్ కి ఛాన్స్ ఉంది కదా. ఎందుకు ఎండాలంటే అని అడుగుతారు, దాంట్లో అందరూ వద్దులండి మనకి ఎందుకు, వద్దండి అవన్నీ మనకి ఎందుకు. మరి అవన్నీ ఎందుకు అన్నోడివి, బిగ్ బాస్ ఒక ఫేక్ అని నువ్వు ఎట్లా అన్నావు? ఆబ్వియస్లీ ఫేకేనండి. ఇప్పుడు శనివారం ఆదివారం జరిగే, అంటే శనివారం ఒక రోజు ఉంటది, ఆదివారం ఒక రోజు ఉంటది. నాగార్జున గారు ఎప్పుడెప్పుడు వస్తారు? శనివారం ఆదివారం. మీకు తెలిసిన వరకు సాటర్డే ఒక రోజు, సండే ఒక రోజు వస్తారు. కానీ ఎపిసోడ్ మాత్రం సాటర్డే ఒక రోజులోనే తీసేస్తారు, సాటర్డేది సండేది. అక్కడ అంత అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్, బయట వాళ్ళకే తెలిసినప్పుడు 2 రోజులు ఒక రోజు తీసేస్తున్నప్పుడు అది ఫేక్ కదా. ఇంకొకటి అదంతా పక్కన పెట్టండి, నేను బిగ్ బాస్ లో ఇప్పుడు కాదండి ఒక 5 years అయితే అనుకుంటా. అంతకు ముందు ప్రొడక్షన్ లో వర్క్ చేసి, ప్రొడక్షన్ మీన్స్ టీలు గట్రా అందించేది కాదు, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనమాట. అంటే దానికి ఏంటంటే దానికి అర్థం కిరాణా స్టోర్లు, వాటర్ క్యాన్స్ అవన్నీ కూడా లోడింగ్ అన్లోడింగ్ అదంతా కూడా డీలింగ్ ఒక ఆయన తీసుకున్నాడు, దీక్షిత్ అని. ఆయన దగ్గర మనం వర్క్ చేసేవాళ్ళం అనమాట. మనకి సమ్ అమౌంట్ అంటే మనకి మధ్యలో నొక్కేసి బాగుంటే ఇలా వేరే విషయం, రోజుకు 4-5 వేల రూపాయలు జోబులో పడి కాబట్టి టైం పాస్ 100 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసినాం మంచిగా. వాళ్ళకి సిగరెట్లు ఎవరికైనా కావాలంటే ఒక 90 మంది వేస్తారు పక్కొచ్చి. జరిగేదంతా షూట్ మొత్తం ఒక 6 to 5 hours జరుగుతుంది 24 hours లో. అది కూడా ఎలాగంటే చెప్తాను చూడండి. నిజం చెప్పాలంటే మార్నింగ్ ఒక 1/2 hour, మధ్యాహ్నం ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour, నైట్ ఒక 1/2 hour, ఇట్లా సెట్టార్ల కింద ఉంటుంది. కానీ 24 hours అయితే జరగదు షూట్. అదంతా ఫేక్, అదంతా రియల్ ఫ్యాక్ట్ కాదు 100%. ఓన్లీ మీకు తెలిసినంత వరకు బిగ్ బాస్ కి ఒకటే డోర్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి అని మీరు అనుకుంటున్నారు. నేను అక్షరాల నేను చూపిస్తా 20 నుంచి 30 డోర్లు ఉంటాయి బయటకు రావడానికి. అర్థమైంది? సరే, ఇప్పుడు కామన్ పీపుల్ ఛాన్స్ ఉంది కదా, వెళ్తావా మరి? కామన్ పీపుల్ వెళ్తారండి, నేను ఎందుకు వెళ్తానండి? కామన్ పీపుల్ నేను ఎవరిని వాష్రూమ్ క్లీన్ చేస్తా వద్దులేండి, మన గురించి ఎందుకండి. మనలాంటి అంత రియల్ గా ఉండేటోడిని తీసుకోరు అనమాట. ఎందుకంటే బయటకు వచ్చి మొత్తం ఆగేస్తాం కదా, అంటే ఆగదు నన్ను ఎవరు అనమాట. ఏదైనా రియల్ గా మాట్లాడడం ఇష్టం అనమాట నాకు. అందుకు అదేమి రియల్ కాదు, నా దాంట్లోకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ కూడా లేదండి. అంటే మనకు రాదు కాబట్టి ఇలా చెప్తున్నానని చాలా మంది అనుకోవచ్చు, మీరు కూడా అనుకోవచ్చు. కానీ ఎవరు తీసుకోవట్లేదు, అది వేరే విషయాలు. కానీ అంటే నేను అంటుంది ఏంటంటే, మనకున్న సెక్టార్లో మనకు యాక్టింగ్ చేసుకుంటున్నాం, అన్నం తినడానికి పని చేసుకుంటున్నాం, 3 వచ్చినప్పుడు వేసుకుంటున్నాం, అదే బట్టలు అవి. నేను అంటుంది ఇన్ ద సెన్స్ మనకి నడిచిపోతుందండి, పర్లేదు, నాట్ బ్యాడ్. ఎవరికి చింది, ఎవరి కింద బతకాల్సింది, ఎవరికి వంగాల్సింది, ఎవరికి ఏదైనా లేదు, అంతే.
అంతే. లైఫ్ మై వరల్డ్ ఆర్జీవి గారి లాగా. నిన్ను ఆర్జీవి గారు మెడపట్టి గెంటేశారు ఎందుకు? ఆయనకి అమ్మాయిలే ఇష్టం కాబట్టి గెంటేశారు నన్ను. వాస్తవానికి నాకు అమ్మాయిలే ఇష్టం, ఆంటీలు కూడా ఇష్టమే అంటాడు ఆయన. వెళ్తే అవసరమా ఆయన? బేసికలీ విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా నేను నిజంగా చెప్తున్నాను, నేను ఆర్జీవిని అంటే అందరి జీవితాలను నాశనం చేసే జీవిని, అందుకే ఆర్జీవి అని పెట్టారు నాకు. ఒక అమ్మాయి నడుము నుంచి బొడ్డు దాకా అలా ప్యాన్ చేసి చూస్తుంటే దానిమ్మగా వేసేవాడి కన్నా దాన్ని వేసేవాడినే మెచ్చుకుంటాను నేను. ఆయన సెట్టర్ బాగుంటుంది. దానిమ్మకాయలు ఎవడేస్తాడు? దానిమ్మకాయలు వేసేవాడి కన్నా దాన్ని వేసేవాడు. ఆయన ఆయన ర్యాప్ అది ఇన్ ద సెన్స్ బాగుంటది అనమాట. ఆయన జెన్యున్ గా అన్ని చెప్తాడు అనమాట, ఓపెన్ టు ఫ్యాక్ట్. ఆయన బతకాలి జీవితం మొత్తం. రాఘవేంద్ర 2 అనుకో, నువ్వు ఏ పనులు వేస్తావు? నేను ఏ పండు నేను ఎందుకేస్తానండి, నా పండు వేస్తాను. నేను మంచోండి, మీరు ఎందుకంటే బూతులు మంచిదని ఎవరన్నారండి? నేనే. పక్కింటి ఆంటీ చూస్తే ఎంత బాధపడుద్దాం. అంటే నేను మంచోండే, ఆవిడే ఇలాంటి డైలాగులు చెప్పింది. సరే ఆంటీకి చెప్పుకుంటున్నావు ఏంటి, అమ్మాయిలకి చెప్పుకోక? లేదు, నాకు ఆంటీ అంటే మనసు, ఆంటీ మీద మనసు పడేసుకున్నాను. చెప్పు. రాజమౌళి గారు నిన్ను మెడ పట్టి ఎందుకు గెంటేశారు? అంటే బేసికల్లీ ఏమైందంటే బ్రదర్, వినండి కెమెరామెన్ గారు, ఇలాగే షూట్ జరుగుతుందండి మహేష్ బాబు గారు షూటింగ్ అన్నపూర్ణ. నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట, స్టూడియోలోకి కానీ అట్లా కానీ, ప్రతి స్టూడియోలోకి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే కార్డు ఉంది కదా. అయినా కానీ మనల్ని ఆపరు అన్నపూర్ణకు కానీ. షూట్ జరుగుతుంది మహేష్ బాబుది సంథింగ్, మొన్న ఇది ఇప్పుడు జరుగుతుంది కదా రాజమౌళి గారిది. అయితే వెళ్ళినాక ర్యాండమ్ గా లోపలికి ఎవరిని వెళ్ళనిస్తే, లేదంటే లేదు భయ్యా నేను ఇదంటే పంపించారు బౌన్సర్లు. వెళ్ళిన తర్వాత ఇట్లా ఇట్లా చూసి డైరెక్టర్ గారు ఇలా చూసి దగ్గరికి వచ్చాడు, మెడ పట్టుకుని గెంటేస్తున్నాడు. ఏంటని అడిగాను అనమాట. ఎందుకు సార్ నన్ను గెంటేస్తారంటే, ఒక సెట్ లో ఒకటే మహేష్ బాబు ఉండాలి, ఇద్దరు ఉండకూడదు అన్నారు. అప్పుడు అర్థమైందండి నాకు, ఇంత అందంగా పుట్టడం నా తప్ప అని. అందంగా పుడితే తప్పు, పుట్టలేదు కాబట్టి తప్పలేదులే. రాజమౌళి గారికి గెంటేశారంటే మీరు ఏంటండి? మీకు ఇంకొకటి తెలియని విషయం ఏంటంటే, చిన్నప్పుడు పాలరాయి మీద పాకుతున్నప్పుడు తెల్ల పాలరాయిలు ఉండే అనమాట మా ఇంట్లో. తెలుసా మీకు తెల్ల పాలరాయిలు అంటే? చిన్నప్పుడు అలా పాకుతున్నప్పుడు మా అమ్మ ఎక్కడ ఉండేవాడిని నన్ను ఎత్తుక్కునేది అనమాట. చిన్నప్పుడు కదా, బట్టలు వేసుకునేవాడిని అనమాట, వేసుకునేవాడిని కాదు. దాని తర్వాత నెత్తుక్కునేది అనమాట మా అమ్మ. ఏం చేయాలా అనుకునేప్పుడు మా నాన్నకు ఒక ఆలోచన వచ్చింది, నల్ల మొలతాడు కట్టాడు నాకు. అప్పుడు నేను ఎక్కడున్నానో కనిపెట్టేవారు అనమాట. అంటే అంత తెల్లగా ఉండేవాడిని, అది వేరే విషయం అనుకోండి. అవన్నీ చెప్పుకుంటే ఇప్పుడైతే తెల్ల మొలతాడు కట్టాలి, అది వేరే విషయం. కామెంట్లు పెడతారు అలాగే, అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇప్పుడు అవసరం లేదు, ఈ వేషం చూసి ఎక్కడైనా కనిపెట్టచ్చు, ఈ పిక్చర్స్ సతీషే అని. చెప్పండి. ఇందుకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను కానీ నీ పేరు చెప్పలేదు నేను. పేరుతో పనే ఉందండి అంతే. పేరు గోత్రం చెప్పడానికి మనం ఏమైనా గుడికొచ్చామా, ఓయోకొచ్చా, ఓయోకి వెళ్ళి అలవాటు అయిపోయినట్టు నాకు. ఓయో అంటే కూడా దాంట్లోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉందండి. ఎప్పటికైనా ఒకసారి వెళ్ళాలండి నేను. ఎప్పటికైనా రోజుకి ఒకసారి కదా, ఎప్పటికైనా ఒకసారైనా వెళ్ళాలండి. వెళ్ళి ఎలా ఉంటుంది ఆ ఫీల్ నేను ఇప్పుడు దాకా అనుభవించలేదు, చూస్తానండి ఒకసారి. నమ్మేస్తా. ఆ అదృష్టం మీరైనా కల్పించచ్చు కదా. ఎందుకంటే అంత సిగ్గుపడతారు ఆడపిల్లగా. ఆ అదృష్టం కల్పించాలి అంటే మాన్పించడానికా? కాదండి, అంటే వాట్ ఈస్ ద ప్రాసెసింగ్ ఇన్ అయ్యో ప్రాసెసింగ్ స్పెల్లింగ్ చెప్పు. నేను చదువుకున్నానండి, బీటెక్ కంప్యూటర్స్ చదువుకున్నాను. బేసికలీ నిజం చెప్తున్నాను, నేను బీటెక్ కంప్యూటర్స్ చదువుకున్నాను. దానికి లాస్ట్ ఫైనల్ ఇయర్ రాయాలంటే 7th పబ్లిక్ ఎగ్జామ్ రాయాలంట. నేను రాయలేదు, నేను అసలు చదువుకోలేదు. నేను నిజంగానే చదువుకోలేదు. బేసికల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా హైదరాబాద్ వచ్చేసాను. నాకు 14 ఏళ్ళు అయింది హైదరాబాద్ వచ్చేసి. ఏం పేకలేదని కాదు, వేరే విషయం. 14 years వచ్చేసి ఏం చేసావు? నాకు 14 years కాదు, నేను 16 years ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు 14 years అంటే నాకు 30 years మొత్తం. చిన్నపిల్లల్లో కనిపిస్తున్నాను కదా, లెక్క కనిపిస్తున్నావు. 16 years వచ్చి ఏం చేసావు, అసలు ఏం చెయ్యాలని వచ్చావు? ఎవరైనా ఎందుకు వస్తారండి, ఏదో ఆర్టిస్ట్ అయిపోతాం, పీకేద్దాం, పొడి చేద్దాం అని వస్తారు. అవన్నీ అవ్వలేనప్పుడు ఏం చేస్తాం? అంటే ఇక్కడికి వచ్చేవాడు ఆర్టిస్ట్ అవుదాం, యాక్టర్ అవుదాం, లేకపోతే ఏదో సింగర్ అవుదాం, రైటర్ అవుదాం అని వస్తాడు. కానీ అలా రావడం తప్పే కాదు, కానీ
అలా మెయింటెనెన్స్ చేయడానికి సెకండ్ ప్రాసెస్ అంటూ ఇంకోటి ఉంటుంది అనమాట. అంటే తినడానికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ఏదో ఒక పని ఉండాలన్నమాట. నేను బేసికలీ ఆర్ట్ వర్క్ చేస్తాను అనమాట. ఆర్ట్ వర్క్ మీన్స్ థర్మాకోల్ డిజైన్, ఫైబర్ డిజైన్, అలాగే వుడ్ వర్క్స్, ఐరన్ వర్క్స్ అవన్నీ కూడా ఓన్ డిజైనింగ్ చేస్తాను అనమాట. నా ఓన్ పేజ్లో ఉంటాయి, టాప్ బజార్ అని ఉంటుంది. అలాగే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హైదరాబాద్లో సెకండ్ పర్సన్ నేను ఒక్కడే థర్మాకోల్ ఆర్ట్లో. మీరు నమ్మకపోతే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి మన పేజ్. సెకండ్ పర్సన్ నేను గొప్ప చెప్పుకుంటలేదు, కానీ దాని మీద ఎక్కువ లవ్ అండి. ఇప్పుడు యాక్టింగ్ మీద చాలా తగ్గిపోయింది నాకు ప్రొఫెషనల్ గా పెరిగింది. ఎందుకంటేనండి, ఒక మనిషి నన్ను నమ్మి 10 రూపాయలు కూడా ఇవ్వలేని రోజు నుంచి ఇప్పుడు తెచ్చో 10 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నాను. నా పేరు, ఊరు, గోత్రం తెలియదు, నా గోడను కూడా తెలియదు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు వర్క్ డీల్ చేయని, చెన్నై నుంచి, ముంబై నుంచి, బేసికల్లీ నిజం చెప్పాలని లాస్ట్ మంత్ కాకుండా అంతకు ముందు మంత్ దుబాయ్ పంపించినాం మేము మెటీరియల్. వెంకన్నబాబు బొమ్మ ఒకటి, ఇంకా మన వేరే ఆవిడ ఎవరు, అష్టలక్ష్మి అమ్మవారు ఒకటి, వరలక్ష్మి మాత, 3 విగ్రహాలు పంపించినాం. డైస్ అవి పంపించినాం దుబాయ్. అంటే ఎంత రీచ్ అయింది అనేది అర్థం చేసుకోండి. అంటే టాలెంట్ ఉండి టాయిలెట్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆపలేరు అన్నట్టు నాకు. అంటే బేసికలీ నాకు అది ఇష్టం అనమాట. ఆర్ట్ వర్క్, అన్నం తినాలంటే ఏదో ఒక పని చేయాలండి. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు దేనికి? పైసల కోసమే కదా. నేను ఫస్ట్ పేజ్ అదే. ఇప్పుడు నేను ఏం చేయకుండా ఎదురోడిని తిట్టానంటే మాత్రం నేను ఎదవనే. నిజంగా నేనైతే చాలా కష్టపడతాను. నాలాగా ఎవడైనా 1 నెల కష్టపడ్డాడంటే నాకు ఇన్స్టాగ్రామ్లో గట్రా చూసి అన్న నేను నీ దగ్గరకు వస్తానన్నా, నీ దగ్గర పని చేస్తానన్నా, ఈవెంట్లు బాగా చేస్తాను. అరే నేను ఒకటే చెప్తాను, నా దగ్గరకు వస్తావు ఓకే, నువ్వు పైన చూసి అమ్మాయిలు అవి చూసి ఏదో హ్యాపీ అనుకుంటున్నారా? నా దగ్గరకు వచ్చావంటే 2 రోజులకే దండం పెట్టేసి వెళ్ళిపోతే చచ్చిపోతారు నువ్వు. అన్నం తిన్న నేను 24 గంటలు 20 మంది పని చేసిన, ఒక ఈవెంట్ ఉందనుకోండి 20 మంది వర్తే, 40 మంది వచ్చినా కానీ నేను వర్క్ చేస్తా. ఎందుకంటే దట్ ఈస్ ద మై ప్యాషన్ అనమాట. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ అనమాట. ఇప్పుడు ఈ హాల్ మొత్తం తుడిచేస్తా. ఎందుకంటే నాకు సిగ్గు అనేది లేదు. నేను ఎందుకంటే నేను గొప్పని కాదు, ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కాదు. నేను నాట్ బ్యాడ్, మంచిగా సంపాదించుకున్నాను డబ్బులు, అలాగే పేరు, అలాగే కొంచెం మంచి ఆర్ట్ వర్క్, అదంతా కూడా. నేను ఇవన్నీ కాకపోయినా, యాక్టర్ అవ్వకపోయినా, అది వేరే విషయం అనుకోండి, అవ్వకపోయినా కానీ నేను నా ఆర్ట్ వర్క్ నాదే, నా లైఫ్ లీడ్ చేసింది అదే, నాకు డబ్బులు రప్పించింది అదే, నాకు ఒక మంచి పేరు రప్పించింది అది. సొసైటీలో కొంచెం ఈడు ఎదవరా, ఈడు మంచోడరా అని చెప్పడానికి కారణం కూడా అదే. కాబట్టి దాన్ని నేను లవ్ చేస్తాను, బిలీవ్ చేస్తాను. ఒక రోజు పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తుంది, అదే 1 గంట టైం పెడితే 10,000 వస్తుంది నాకు. నమ్ముతారా? అట్లా ఉంటుంది. అంటే ఏదైనా టెక్నికల్ ఆఫ్ మైండ్ అనమాట. ఎవడో అన్నాడు చదువుకుంటేనే తెలివిరా అది ఇది అన్నాడు. చదువుతో పనేం లేదురా, మన చేతలతో ఉండదురా. ఐడియేషన్ ఈజ్ మ్యాజిక్, అంతే అనమాట. మన డిజైనింగ్స్ కానీ అది కానీ మనం ఇవన్నీ చేయడానికి బ్రెయిన్ ఉండాలి కదా, నీకు లేదు కదా, ఎలా చేస్తున్నావు? అదేనే నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను అనమాట. ఏదైనా ఒక అమ్మాయి మీద టార్గెట్ పెట్టానంటే అమ్మాయిని ఎలా పాడేయాలి అన్న ఆలోచిస్తున్నాను. అలాగే వర్క్ ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా, ఇప్పుడు జిఎంఆర్ చేస్తున్నా. జిఎంఆర్ అంటే ఎయిర్పోర్ట్. జిఎంఆర్ అనే దాంట్లోకి వితౌట్ కార్డు లోపలికి వెళ్ళడానికి లేదు. అటువంటిది నేను 3rd టైం ఇప్పుడు జిఎంఆర్ చేస్తున్నా. ఫస్ట్ టైం మొన్న దీపావళి చేసిన, అంతకుముందు క్రిస్మస్ చేసిన, ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉంది కదా, వర్క్ చేస్తున్నా. 50-60 lakhs వర్క్ వస్తుంది. అది మనల్ని బిలీవ్ చేసి ఎందుకు ఇస్తున్నారు? మీరు నమ్మకపోతే ఇప్పుడు పీపీటీ కూడా మన దగ్గరే ఉంది, మొత్తం అడ్వాన్స్ అయిపోయిందని. అంటే నేనేమంటున్నానంటే అవన్నీ కూడా నాట్ ఒక స్మాల్ మ్యాన్కి ఇవ్వరు, ఏదో క్రియేట్లెస్ పర్సన్కి ఇవ్వరు. వాళ్ళు ఎన్నో కోట్ల మందిని చూసుంటారు, 100ల మందిని చూసుంటారు. కానీ మనం కరెక్ట్ ఇన్ టైంలో మేకింగ్ ఇస్తున్నాం, ఇన్ టైంలో పర్ఫెక్షన్, అట్లా ఇన్ టైంలో కొంచెం మోడలేషన్ గట్ట వాళ్ళకి సింక్ అవుతున్నాం అనమాట. నాకు ప్రొఫెషనల్గా నన్ను ఎవరికి వెళ్ళినా కానీ జీవాలు కూడా వేస్తాను. అంటే నాకు చాలా ఇష్టం అండి, కిల్డ్ అండి అనమాట. మా ఆవిడ ఫోన్ చేసి హే బెటర్ అంటాను. అంటే నాకు పని అయిపోయిందా, వారం రోజులు నాన్ స్టాప్ 24 గంటలు పని చేస్తాను. వెళ్ళిపోయి ఏ బార్లోనో పడిపోతాను, ఫుల్గా తాగేస్తాను, 2 రోజులు తాగేస్తాను, మళ్ళీ రిలాక్స్ అయిపోతాను, మళ్ళీ పని. ఇదంతా ఎంజాయ్ అంతే. ఈ అమ్మాయిలు ఈ వీడియోలు ఇవి అంటే డబ్బులు వచ్చినాయి, 4 లక్షలు వచ్చినాయి, దాని నుంచి 2 లక్షలు వచ్చినాయి. ఈ డబ్బులు తీసాను, ప్రాఫిట్ 1 లక్ష రూపాయలు వచ్చింది. 1 లక్ష రూపాయలు అయితే 50,000 ఇంట్లో ఇస్తాం, లేకపోతే దాస్తాం. 50,000 నేను ఖర్చు పెట్టుకుంటాను కదా, కష్టపడ్డాను. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి కదా బొక్క. నా ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. నేను ఆల్రెడీ నేను చేసి అన్నింటికి ఎప్పుడు రేపు మాపు చచ్చిపోతాను. మనం చెక్ చేయించుకున్న చెవి ఉందేమో, అందుకే ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నావా? మొన్న ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను కూడాను. అదేం లేదన్నాడు, అది వేరే విషయం అనుకో. అంటే అదేదో నా మీద ప్రేమతో లేదన్నాడేమో అనుకుంటున్నాను నేను. ఒకసారి మళ్ళీ చేయించుకోవాలి. అంటే మనం కొట్టినవి అలాంటివి. అంటే
ఎవరికైనా కావాలండి, పైసలు అయితే సంపాదించాలి. ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చిన పర్సన్స్ ఉంటారండి చాలామంది. నేను అది అయిపోతాను, ఇది అయిపోతాను, నేను తోపు అయిపోతాను. నేను ఇప్పటికీ తోపు కదా. నేను రోడ్డు మీద పడుకున్నానండి, తినలేదు ఎన్నో వందల రోజులు. నువ్వు ఎవడ్రా బాయ్, నువ్వు తెలీదు అని కామెంట్లు పెట్టేవాడికి నేను ఒకటే చెప్తాను, నేను ఎవరినో నీకు తెలియకపోవచ్చు, ఇప్పుడు నేను ఏం చేశానో ఒకప్పుడు తెలుస్తుంది, వస్తుంది ముందు రోజు. నేను చెప్పేది సెట్ వర్క్ వెళ్ళిన, లైట్ మ్యాన్, ప్రొడక్షన్ అవి అన్నీ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. యాక్టింగ్ తప్ప అన్ని చేస్తున్నావు, యాక్టింగ్ తప్ప అన్ని చేస్తున్నావు. అది రాలేదు కదా ఇప్పుడు ఆపర్చునిటీ. యాక్టింగ్ లో డబ్బులు రావు, మనకి టాలెంట్ కావాలి, మంచి మంచి బట్టలు వేసుకోవాలి, మంచి మంచి బట్టలు వేసుకుని షోప్ టాప్ చేయాలి. నాకు డబ్బులు లేనప్పుడు యాక్టింగ్ చాయిస్ వచ్చినా కానీ అవన్నీ ఉండవు కదా నాకు. అప్పుడు నేను పడుకోవడానికి జాగా ఉండేది కాదు. నేను ఎక్కడ పడుకునే ఉన్నా, ఆటోల్లోనూ వెనకాల అక్కడెక్కడ ఎవడన్నా షేరింగ్ ఇస్తే వాడు రూమ్ లో, అది కూడా నా దగ్గర 200 ఉంటే ఆడో 200 పట్టుకెళ్ళిపోయి. అంటే ఇన్ ద సెన్స్ నేను ఏదోలాగా ఇక్కడే ఉండాలి, స్టెబిలిటీ అయ్యి. అలా అలా ఏదో దేవుడు లాక్కొచ్చాడు ఈ ఆర్ట్లోకి. మనకు వచ్చింది ఆర్ట్, టాక్ 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 6 నెలల్లో పడేసాం, 7వ నెలకి ఆర్డర్ తెచ్చినాం, 8వ నెలకి ఇంకా అంతే. ఇలా ఒక 4 years నాన్ స్టాప్. పెళ్ళయింది, దాని తర్వాత దశ తిరిగింది, అది వేరే విషయం. కొంచెం ఫైనాన్షియల్ గా తిరిగిందంటే దశ తిరిగింది మీన్స్ అప్పుడు దాకా ఎన్ని పైసలు వచ్చినా గానీ దాచుకునేవాడిని కాదు, మ్యాజిక్ అయిపోయినాయి అనమాట. అప్పుడు అయితే ఇంటికాడ వెళ్ళగానే పెళ్ళం ఉంటుంది, వేరే పైసలు వేయరా నా కొడక అన్నదంటే ఇవ్వాల్సిందే కదా. అలా సేవింగ్స్ మొదలైనవి అవన్నీ కూడా అంతే. బొక్కింగ్ కాదండి, ఆర్ట్ వర్క్ ఈజ్ వెరీ. నాకు చాలా ఆర్ట్ వర్క్ నుంచి కూడా చాలా మెసేజ్లు, చాలా వందలాది మెసేజ్లు వచ్చినాయి. ఎవర్ ద వెరీ గుడ్ టాలెంటెడ్, ఇలా పబ్బులు ఇవన్నీ కూడా మనం గ్రీజ్ మంకీలో మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటారేమో, ఆ మంకీస్ గట్ట అవన్నీ కూడా మనమే తయారు చేసినాం. అలాగే ఈ మంకీ ఇంకో మంకీస్ ని తయారు చేసి అంటే అలాంటి క్రియేటివిటీ వర్క్స్ గట్ట ఇవన్నీ కూడా మన పేజ్ని చూసి ఫోన్లు చేశారు. బిగ్ బాస్ లో నుంచి వచ్చిన అఖిల్ సెలూన్ షాప్ ఒకటి పెట్టాడు, దాంట్లోనూ ఒక ఫేస్ తయారు చేసినాం మనం. మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి అప్రోచ్ అయింది. వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళేనండి. నేను ఎప్పుడు కాంటాక్ట్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిన అమ్మాయిలను తప్పించి అబ్బాయిలకు వెళ్ళిన అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏదైనా వస్తుంది, అమ్మాయిల నుంచి అబ్బాయిల నుంచి వస్తుంది పక్క. అయితే నేను వాడు తెలుసు వీడు తెలుసు గొప్పలో, ఆడ అవకాశం ఇస్తాడు, ఈడ అవకాశం ఇస్తాడు. మందు చూసి, మందంటే ఏదో కాదండి, టాలెంట్ చూసి ఎప్పటికైనా పిలుస్తారు ఎవరొకళ్ళు అన్నది అంతే. ఎప్పుడు చేసావుగా చాలా చిన్న చిన్న వెబ్ సిరీస్ చేసాను, వెబ్ సిరీస్ చేసాం. సీరియల్ అయితే ఒక 24 చేశాను. నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను నేను సీరియల్. అమ్మకి తెలియని కోయలమ్మ, పాపమ్మ, జీవన జ్యోతి, కుంకుమ పువ్వు, గోరింటాకు, గాలిపటాలు, ఇంకా సో మెనీ చాలా ఉన్నాయి. పేర్లు గుర్తురావు, ఆడవాళ్ళు అనుకుంటారు, ఇంకా పేర్లు చెప్తే ఆడుకోవడం అనుకుంటారు. మర్చిపోయాను. ఒక సినిమా చేశాను, లారీ అనే శ్రీకాంత్ రెడ్డి తోటి సినిమా చేశాను తెలుసా, ఫుల్ లెంత్ రోల్ చేశాను. విన్నారా? విన్నా, కానీ అతన్నే చూసాను, నిన్న ఎక్కడ చూసాను. సినిమాలో చూడలేదా? సినిమా చూడలేదు. బాగుంది, నైస్. తను నీలకే తెలుసు, ఇంటర్వ్యూ పిలిచి మరి ఇజ్జత్ తీస్తున్నారంటే అప్పుడు. ఇజ్జత్ కోసం వచ్చావా, ఇంటర్వ్యూ కోసం వచ్చావా? లేదండి, మీకోసం వచ్చాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను అందంగా లేనన్నావు కదా, నా కోసం ఎందుకు వచ్చావు? అయినా పర్లేదండి, అందంగా లేని వాళ్ళని అందంగా. మా దోస్తుగాడు అన్నాడండి, ముఖం మీద ముసుకెత్తే ఏదైనా ఎసర్రాయని. చేతిలో రేఖలు అరిగిపోతున్నాయి మేడం, ఏం చేయమంటారు? జాతకం చూపి పెన్షన్ రాయించుకో తొందరగా. నువ్వు అసలు మిమిక్రీ ఎలా స్టార్ట్ చేసావు, ఎలా నేర్చుకున్నావు చెప్పు. మిమిక్రీ మ్యాజిక్ కూడా చేస్తాను నేను. మ్యాజిక్ చేస్తా, బీట్ బాక్స్ చేస్తా, ఇవన్నీ కూడా. అమ్మాయిలను మ్యాజిక్ చేయడం కాదు, బేసికల్లీ మ్యాజిక్ అనేది సరదాగా నేర్చుకున్నా. మిమిక్రీ అనేది ఎలా నేర్చుకున్నానంటే, నేను చదువుకున్న అంతంత మాత్రం చదువుకే స్కూల్ బస్ ఎక్కించి మా నాన్న పంపించేవాడు. మా ఊరు పక్కన ఒక 2 ఊర్ల పక్కన స్కూల్కి అలా వెళ్తున్నప్పుడు ఒక క్యాన్వాసింగ్, ఇప్పుడు కాదులే, నేను ఎప్పుడో తాతల 90s అబ్బాయిని కాబట్టి అప్పుడులోను క్యాన్వాస్ ఏదోట్లండి, అదే నాకు తెలియదు కూడా. 80s రైట్, ఇంకానండి 70s ఏదోటి. అయితే నేను చదువుకోలేదు కాబట్టి లెక్కలు తెలీదు. అప్పుడు క్యాన్వాసింగ్, ఇప్పుడైతే యాడ్లు, ప్రమోషన్స్, సంథింగ్ వాట్ ఎవర్ ఇవన్నీ వచ్చేసిన యాడ్స్. కానీ అప్పుడైతే ఒక సైకిల్ మీద ఒక ఆయన క్యాన్వాసింగ్ చేసుకుంటూ వెళ్ళేవాడు అనమాట. ఆ వాయిస్ నాకు పెక్యులర్గా అనిపించేది. తణుకు ఆంధ్ర. అయితే మంచిగా ఉండేది అనమాట. మా బస్సులో కూడా కొంచెం అందంగా అమ్మాయిలు ఉండేవారు, 4-5. వాళ్ళని ఫ్లడ్ చేయాలి, అలా చేయాలి. అందరేమో తెల్లగున్న అబ్బాయిలతో మాట్లాడేవారు, నాతో ఎవడో మాట్లాడేవారు. నా ఒకటి ఏం చూస్తే నేను ఇక వాళ్ళు ఎందుకు అని ఏదోలా ఫ్లడ్ చేయలేని అనుకునేవాడిని. విన్నాను ఒక రోజు, 2వ రోజు విన్నాను, 3వ రోజున అలా చేసాను. ఎలా ఉంటుంది అంటే అయింది బాగుంటుంది అనమాట. కొంచెం ఏదో తిట్టినట్లు, కొంచెం అరుస్తున్నట్లు లౌడ్గా ఉంటుంది ఆయన వాయిస్.
తనకు పట్టిన ప్రజలందరికీ విజ్ఞప్తి, శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట నిత్యం పాలు తేనెలతో అభిషేకం జరగబడుతుంది కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానికులే రండి. అయ్యేలా సంథింగ్ ఇట్లా ఉండేది, అది బాగుండేది అనమాట. దాని తర్వాత పురుగుల మందు చేసాడు అనమాట. మన గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర పురుగుల మందు ఇస్తున్నారు, బతికుండే వాళ్ళకి, చచ్చిపోయే వాళ్ళకి ఉచితం, బతికుండే వాళ్ళకి పైసలు కట్ట, ఇట్లా అంటే పురుగుల కోసం. ఎలకల మంది ఇస్తున్నారంటే ఎలకల కోసం కావాలంటే డబ్బులు కట్టాలి, మీకోసం కావాలంటే ఉచితంగా తీసుకెళ్ళండి అని అదొక ట్రోల్ అయింది. అప్పుడు ఫోన్లో వీడియో ఇన్స్టా లేదు, టిక్ టాక్ కూడా లేదు బేసికలీ. అదే 80s లో పుట్టావు కదా, అప్పటికి ఏం లేవు. 15 ఇయర్స్ అయింది, 16 ఇయర్స్ అయింది మ్యాక్సిమం, 16-17 ఇయర్స్ పైన అయింది అనమాట. అప్పుడు అసలు చాలా క్రేజీగా అనిపించేది అన్నమాట. దాని తర్వాత ఒక కాపుల మీటింగ్, మేము బేసికలీ క్యాస్ట్ చెప్పొద్దు కానీ కాపులు ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు సన్న సందర్భన ఏదో అంటారు కదా, ఏదో అంటారు, అందరూ భోజనాలు పెట్టుకుంటారు పార్కులకి గట్టెళ్ళి, దాన్ని ఏదో అంటారు పిక్నిక్, దానికి ఏదో పేరు ఉంటది, ఆషాఢ మాసం ఏదో ఒక మాసం, అదేలే. అయితే అప్పుడు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ని పిలిపించారు అనమాట. ఆ ఇయర్ ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ని పిలిపించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నేనే ఆ స్టేజ్ మీద మిమిక్రీ చేశాను. అంటే పట్టుకోవాలి, ఏదో ఇది కొత్తగా ఉంది, ఇది చూసుకోవాలి, నేర్చుకోవాలని. అలా స్కూల్కి వెళ్ళినప్పుడు మెజిషియన్ ఒక ఆయన వచ్చాడు, ఆయన మీరు నేర్చుకోవాలంటే నేను పలానా చోటన ఉంటాను, ఫోన్ చేయండి అన్నాడు. ఆయన ఫోన్ నెంబర్ నోటెడ్ చేసుకుని నోట్లోనే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆయన నేర్పలేదు కానీ బొక్క డబ్బులు దొబ్బిండి నా దగ్గర, అంతేగాని ఎవరిని నేర్పడండి, ఎవరిని నేర్పడం, మనకు మనమే నేర్చుకోవాలి. ఇంకా యూట్యూబ్ లో చూసి అట్లా అట్లా ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఫస్ట్ నేర్చుకుంది. ప్రకాష్ రాజ్ గారి వాయిస్, రా నా ఇంటికి వచ్చి 1 రూపాయలు పట్టుకెళ్ళు, నా ఇంటికి వచ్చి కేజీ బంగాళం పట్టుకెళ్ళు, నేర్మోనరకిలే, నా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే దాంట్లో గొబ్బమ్మనరా నేను, స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా నేర్మోనరకిని. అలా అంటే ఇంకా బాగా వస్తుంటది. నేను కొంచెం ఈ మధ్యన చాలా తగ్గించేసాను అనమాట. ఇంకోటి ఆ బ్రీత్ ఒకటి తీసుకుని, రా నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు, ఆ అమ్మాయి నాదిరా, ఇట్లా ఉంటుంది అనమాట. స్వప్న అంటే నాకు ఇష్టం రా, ఉరుమైతే నేను మెరుపుండ్రా, కొండారెడ్డి పూడి దగ్గరకు రాదా చంపేసుకుందాం, ఏమంటావు, కత్తులతో కాదు, ఇలా అలా ఒక పెక్యులర్ అంతే. ఏదో నేర్చుకోవాలని సోసో, ఎందుకైనా మంచిది మర్చిపోతుంటాను అనమాట. నేను చూసిన అమ్మాయి పేరే మర్చిపోతాను, ఎందుకైనా మర్చిపోతాను అని పేరు రాసుకున్నాను. నా దరిద్రం ఏంటంటే నా కలర్ లో కలిసిపోయింది అనమాట, మిమిక్రీ అని, మర్చిపోకూడదని. ఆ గొంతు ఎలా మారుస్తారు అసలు? ఏమి లేదండి, ఆయనకి ఫోన్ చేసి ప్రకాష్ రాజ్ గారికి ఒకసారి ఒక 5 minutes మీ గొంతు వాడుకుంటానండి అని చెప్పి వాడు. అయితే మార్చడే ఉందండి ఇన్ ద సెన్స్ అంతే. అది ఇప్పుడు సుధాకర్ గారు ఓల్డ్ యాక్టర్ ఉంటారు, ఆయన వాయిస్ ఈ పర్టికులర్ గా వీళ్ళని పట్టుకోవాలండి. అయ్యో జకిన అన్నా గోలు చెన్న ఈస్ట్ వెస్ట్ నార్త్, అయ్యో అయ్యో అయ్యయ్యో జింగిలెక్కడి జింగ్, అయ్యో యాంకర్ చాలా బాగుందిరా బాబు, పడితే ఇంకా ఇంకా బాగుంటుందిరా బాబు, అన్నా వెళ్ళొస్తా మళ్ళీ వస్తా. అంటే ఇది అరిసేయడము, అంటే ఆ లూప్ లోకి తీసుకెళ్ళడం అంతే. ఇప్పుడు నాకు బేసికల్లీ ఇలాగే ఒక యాంకర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. అది రింగులు జుట్టు ఉంటుంది ఆ పిల్ల, పెద్ద ఛానల్లో చేస్తున్నాయి అని ఆవిడ చేసింది. ఆవిడ ఏదో ఉప్మా ఛానల్లో చేసింది ఒకప్పుడు. ఆవిడ ఓకే నువ్వు ఆర్టిస్ట్ అనుకుంటే ఇప్పుడుకిప్పుడు నాకు సప్తగిరి గారి వాయిస్ చేయగలవా అని అడిగింది. నాకు రాదండి అన్నాను. నాకు రాదండి అన్నాను, ఆయనలాగా ఎవరిలాగా కేఎఫ్ఆర్ లాగా నాకు తెలియదండి అంటాడు కదా, అట్లా లేదు ట్రై చేయాలి, నువ్వు ఎంతసేపు అయినా ట్రై చేయాలంటే ట్రై చేసినప్పటికప్పుడు చాలా ఫెనామల్ వచ్చింది, నేనే నమ్ముకోలేకపోయాను. అంటే రాదన్నా ఇంత బాగా చేసినావు అంటేనే, అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా అలా గెస్ అయిపోతుంది, అంటే పట్టుకోవాలి. ఇప్పుడు రావు రమేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన వాయిస్ రాదు నాకు, కానీ కాటం రాయుడు అనే సినిమా వచ్చింది, దాని తర్వాత ఆయన వాయిస్ పట్టుకున్నాను. ఆ వాయిస్ ఒకటే వచ్చనమాట. ఒక్కొక్కళ్ళ గొంతుకి ఒక్కొక్కళ్ళకి సూట్ అయ్యిద్ది అనమాట బాగా ఎక్కువ. ఇప్పుడు 99% 9.9 అందరికీ చంద్రబాబు నాయుడు వాయిస్ వచ్చి ఏముంది నొక్కడమే వాయిస్. చాలా దాకా ఉంది తమ్ముళ్ళు, అందరికీ నమస్తే, ఈ ఆంధ్రప్రదేశ్ లో నన్ను గెలిపించినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ వంగరా కొడుకుని మళ్ళీ రారేమను, మళ్ళీ ఇటువైపు అయితే రారేమను అని వస్తున్నాడు. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి, ముంచే రోజులు వచ్చింది ఆడ వచ్చిన తర్వాత మంచి రోజులు ఎక్కడ వస్తున్నాయండి. అంటే ఇవన్నీ సప్తగిరి గారి వాయిస్ చేస్తాను, జలుబు చేసింది అయినా కానీ ట్రై చేస్తున్నాం. ప్రేమ కథ చిత్రం నుంచి గులాబ్
జాములు కలగాలని అక్క చుచ్చుకుపోతారా ఒరే సుధిరా గులాబ్ జాములు కలగాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రా దీన్ని గులాబ్ జాములకి వెళ్ళాలి ఈ ఇన్నసెన్స్ ఇలా ఉంటది అక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా ఒరే ప్రవీణ నీకు దండం పెడతాను రా బాబు టాలెంటెడ్ నువ్వు ఒప్పుకుంటా ఈ విషయంలో. అంటే ఇది నేర్చుకోవాలి అంతేనండి. ఇంకెవరిదైనా ఇప్పుడు అలా అనుకుంటే ప్రభాస్ గారి వాయిస్ తిడతారేమో ఫ్యాన్స్ కానీ తిడతారు, ఈయన కూడా తిడతారేమో అందుకే నవ్వుతున్నాడు. నవ్వండి నా కొంచెం. ఆయన వాయిస్ ఛత్రపతి సినిమాలో ఎలా ఉంటుందో ఆ వాయిస్ అప్పుడున్నాడు. వాడిపోతే వీడిపోతే వాడమ్మ మొగుడంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే వాడిపోయాడు, వాడి స్థానంలో నువ్వు వస్తావా? ఇది పోటేరి, నా వాళ్ళు బతుకుతున్నారు. ఇదే నెలపై కూడికేడ్చాం గొడ్డుకేడ్చాం, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతుకం. 6 రోజులు మారాయి. ఇక నుంచి పని మనదే, పెత్తనం మనదే. వీళ్ళైతే ప్రేమితుండ్రు పోయేదాం, మా అయితే తిరిగి ప్రేమిస్తారా? జై మహిష్మతి, ఏది మరణం అంతే. అట్లా కొంచెం అట్లా వస్తుంది నేర్చుకుంటే. ఇంకాను మనం మిమిక్రీ మీద ఫోకస్ తగ్గించి అమ్మాయిల మీద ఫోకస్ ఎక్కువ పెట్టాం కదా అందుకని. అంతేగాని సిఎస్ షిండే గారిది కూడా బాగుంటది. అందరికీ నమస్తే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇది ఉండే చాలా మీకు. వేరే పని కోసం మేము ఎత్తుతుండే వేరే పని ఇంటర్వ్యూ ఇస్తారు మీరు. మధుసూదన్ కోసం మేము ఎత్తుతుండే మధుసూదన్ కోసం ఇంటర్వ్యూ ఇస్తారు మీరు. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఓయాకెళ్ళామా అంటే. నాకు దశావతారంలోను మామగారు వాయిస్ చాలా ఇష్టం. అందరూ ఎలా చేసేస్తున్నారు అనుకున్నాను. నాకు నిజంగా ఇప్పటికి రాదు, 1% కూడా రాదు. కానీ అటెంప్ట్ చేస్తా కెమెరా ముందు. వచ్చిందో రాలేదు చెప్పండి ప్లీజ్. అలాగే నాకు దశావతారంలో ఇంకొక ఆయన లాంగ్ టాల్ ఉంటాడు అనమాట. ఆయన పోలీస్ క్యారెక్టర్, పోలీస్ కాదు రిపోర్టర్ క్యారెక్టర్ వేస్తాడు, కాళ్ళు జడి పెట్టుకుని. ఆయన వాయిస్ కొంచెం వచ్చు. మామగారు వాయిస్ అందరూ చేస్తుంటే ఎలా చేస్తున్నారు ఇంత అంటే బాగుంటుంది. బెక్లే అంటే ఇది ట్రై చేశాను, కాప్ పడద్దు. షర్మిల గారికి వచ్చేస్తుందా? షర్మిల గారు ఇలాగే మాట్లాడతారు. అప్పుడు ఫస్ట్ అయితే మరీ దారుణం అనమాట. ఆ పుల్ల అలాగే ఉండేదండి ఆవిడ వాయిస్. రాజమ్మ కూతురు అనేది మళ్ళీ ఇలా నేర్చుకుని పెరమోడు ఓవర్ ఎక్కడ ఉన్నా రావాలి, పెరమోడు ఓవర్ అని దశావతారాలకు వాయిస్ మిక్సింగ్ చేయగలవా? ఎవరు వాయిస్? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇటు జగన్ ఇటు ప్రభాస్, నేను చెప్తా ప్రభాస్ అనగానే ప్రభాస్ ది చెప్పాలి, జగన్ అనగానే జగన్ ది చెప్పాలి. స్పీడ్ గా అడగద్దు ప్లీజ్, రాదు. జగన్ అక్కచెల్లెమ్మలకు అన్నతమ్ములకు నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఈ యొక్క జగన్ ని ఆంధ్రప్రదేశ్ లో గెలిపించండి. ప్రభాస్ ఏది మరణం మహాసేన శత్రువు గుండెలు నీకన్నా ఎక్కువగా కొట్టుకోవడం అన్న మాట్లాడండి, ఓ పాట పాడండి. జగన్ ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి 10,000 ఇస్తానని నేనే వెంకిపోయా. చంద్రబాబు నాయుడు ఉంది తమ్ముళ్ళు, ఆ దొంగ కొడుకుని మాత్రం మళ్ళీ గెలిపియద్దు, వాడు మాత్రం నరికేస్తాడు గొడ్డలు పెట్టుకుని. అందుకనే ఎప్పుడూ కూడా ఇలా అంటుంటాడు, అక్క చెల్లెమ్మలకి అంటుంటాడు, అందరినీ వేసి పడేస్తాడు, వాళ్ళ సొంత అక్క చెల్లెలు కూడా. అందులో వేసుకున్నాను. జగన్ ఆ ఒక్క ఇరుగు రాజ్యాలు ప్రతి ఒక్కరు కూడా నన్ను కావాలని నరికి 11 ఓట్లు తెప్పించారు, 11 స్వీట్లు తెప్పించారు. ఆ 11 సీట్లు కూడా నేను ఆ ఒక్క అసెంబ్లీకి వెళ్తే ముఖం చూపించుకోవడానికి కూడా లేదు. అందుకే మాస్క్ పెట్టుకుని మరి బయట వేస్తున్నాం. చాలా చక్కగా ఉంది, చాలా గొప్పగా చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పటికి ఇంటిస్తూనే ఉన్నారు, 11 ఓట్లే నీకు 11 సీట్లే అని. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయితే ఒకే వేలు చూపిస్తున్నాడు, ఒక సీటే వస్తుందేమో నెక్స్ట్ ఇయర్. అయ్యో తారాలోకానికి పంపించారు నన్ను. హోస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన వాయిస్ రాదు, తిట్టద్దు ప్లీజ్, ట్రై చేస్తా. నేనే కొడతా ఇక్కడ మంచిగా చెయ్యకు. వద్దు అయితే వద్దు. ఆయన పార్టీ మీటింగ్ లో ఎలా మాట్లాడు,
వద్దులేండి, రాదు అస్సలు 1% కూడా రాదు. ట్రై చేస్తా. Try కాకపోతే వాస్తవానికి నిజంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ పీఠాపురం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకు అంటే జన సైనికులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. దానికోసమని ఈ పీఠాపురాన్ని మరో కొత్త ప్రపంచం కింద మారుస్తా ఉంటాను. జై హింద్. నచ్చిందా? 1% నేను అంటే బెస్ట్ గా ట్రై చేసావు. చాలా ఆనందంగా ఉంది. నేను మీ పవన్ కళ్యాణ్ ఉంటాను. బాయ్. అయింది పట్టుకోవడం కష్టమండి. ఆయన ఎవరండి? ఆయన పవన్ కళ్యాణ్. ఆయన అనేవాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు, తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా చాలా గొప్పవాడు, పవన్ కళ్యాణ్ కూడా మంచి ఓట్ల సిస్టమ్ రావాలి అనేవాడు. పవన్ కళ్యాణ్ అనేవాడు అనమాట ఫస్ట్ లో చంద్రబాబు నాయుడు. భలే అనిపించేది అనమాట. వాస్తవానికి అన్నగారు చెప్పింది కూడా కరెక్ట్. ఈరోజు ఇంత అర్ధరాత్రి కూడా మా కోసం ఇంతమంది వచ్చారంటే మా కోసం కదా, మన భవిష్యత్తులో బాగుండాలండి. ఆయన ఈ భజన ఆపేశాను అనమాట. ఎందుకు కొడతారనా? లేదండి, ఇంకా అయ్యంతా వర్షం అయిపోయిందండి అంతే. బాలకృష్ణ చాలా చక్కగా ఉంది. గుమ్మరిజమి నరంజం గుబ్బుజం గోవించం అలా పుట్టినాడు పోతుంటే ఈసారి పుట్టేవాడు పోకుండా ఉండాలి. గమ్మెట్టి ఎరే గమ్మ ఎక్కడ ఈసారి పుట్టేవాడు పోకుండా ఉండాలని వెతికి మరి పెట్టాడు మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి అని. కాచుకోరా చూసుకుందాం. ఆయన బేసికెళ్ళి సినిమాలో కన్నా బయట బాగుంటది అనమాట. ఎలా అంటే ఒక ఆడియో లాంచ్కి వెళ్ళాడు. బేసికెళ్ళి ఇది నిజంగా జరిగింది. ఈరోజు చాలా చక్కగా ఉంది. తమ్ముడు ఇదేం పేరు సినిమా పేరు? సినిమా ఆడియో లాంచ్కి వచ్చాడు. తమ్ముడు సినిమా చాలా బాగుంది, అందరూ చూసి చప్పట్లు కొట్టండి, మీకు వీలు అవ్వకపోతే ల్యాప్టాప్లో చూడండి. ఇట్లు మీ బాలకృష్ణ ఏమైనా మాట్లాడితే ఒకప్పుడు ఆయన నాన్నగారు అప్పుడు గొప్ప చిత్రాలు తీసేవారు. కొండవీటి రాజా, బొబ్బులి సింహం అటువంటి గొప్ప చిత్రాలు ఎన్నో తీశారు. తెలుసు కదా నీకు? తెలియదా? చలాకి చూపులతో ఎలా ఉంటుంది చిత్రాలు? ఏమమ్మా పాప ఎలా ఉన్నావు? బాగున్నాయి నీ కళ్ళు. పంపిస్తా ఇక్కడే. అదే కావాలి నాకు వేయడమే. ఇవి తప్పుడు మరి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, సింపుల్ షార్ట్ కట్ లో ఆన్సర్ చిరంజీవి గారు. ఓకేనా? ఏ వేళ ఇస్తావు నీ ఇష్టం. యాక్టర్ అవుదామని ఫీల్డ్ కి వచ్చావు. బోల్డ్ యాక్టర్ అయ్యావా? నిజంగా యాక్టర్ అయ్యావా? అసలు ఏం అవ్వలేదు. యాక్సెప్టెడ్, అగ్రీ. ఎందుకు? ఏమో నాకు ఇంకా అంత తోపు కాదు, తురుము కాదు, అసలు 1% కూడా జనానికి తెలియదు అని నేను తెలుసు. కానీ నెగిటివ్ గా తెలుసు. ఏంటంటే ఇవన్నీ పర్స్పెక్టివ్, వీళ్ళన్నీ ట్రోల్స్ కానీ అవి కానీ ఆ రకంగా తెలుసు. ఎప్పుడైనా సక్సెస్ మంచిగానే రావాలి, చెడ్డగా రావద్దని మొన్నే ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది. నాకు కావాల్సిన వాళ్ళు చూస్తే బాగుంటది. నాకు అర్థమైపోయిందిలే కానీ అంతే. నాకు అది ఏం అవ్వలేదండి. 0. I am 0. అవుతాను ఏమో. చెయ్యబోతున్నావు. చేద్దాం. చెప్పావు. అది చెప్పనండి. అది చెప్తే ఇప్పుడే తీసేస్తారా? బట్ ప్రూవ్ చేస్తాం. అదైతే ఒక మంచి అది అయిపోయిన తర్వాత నిజంగానే చాలా మంచిగా వచ్చిన తర్వాత నేను వద్దన్నా కానీ నేనే వచ్చి మీ కాల్ పెట్టుకుని ఇంటర్వ్యూ ఇస్తా. ఎందుకంటే అంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం ప్రెసెంట్. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ బానే చేస్తున్నావుగా, మళ్ళీ ఎందుకు ఆఫర్స్ రావడం లేదు? ఏమోనండి, ఆఫర్స్ అంటే మళ్ళీ కమిట్మెంట్లు అడుగుతున్నాను అన్న. శారీ కట్టుకుని వెళ్తున్నావు? లేదండి, అమ్మాయిలు అడుగుతున్నాను నన్ను. నేను భయపడి ఇస్తలేదు అంతే. అవకాశాలు చేస్తలేదు, కమిట్మెంట్లు అడుగుతా. నీది వాళ్ళకి వచ్చేస్తుంది. అవును, నాకు ఎడిట్ అయిపోతానండి అమ్మాయిలకి. మళ్ళీ నాకు కమిట్మెంట్ టెస్ట్ చేయించుకున్నాను. ఏం చేయమంటారు మరి? నాకు అర్థం అందంగా పడ్డా తప్ప వదిలే. నెక్స్ట్. అమ్మో, మా ఆడియన్స్ కోసం మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని విన్నాం. ఏమైనా వచ్చా మీకు? ఏమీ రాదండి. ఇప్పుడు దాకా విన్నారు ఏంటి? నువ్వు కార్టూన్ కి కూడా చెప్తుండవు. నేను అసలు బేసికల్లీ మిమిక్రీ చిన్న పిల్ల కోసం ఒక కార్టూన్ నా ఇన్స్టా ప్రొఫైల్ కూడా ఉంటే చాలా సో మెనీ చేశాను, కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్ చేయలేదు అనమాట. మనం నిజంగానే చాలా దూరం వెళ్ళిపోలే. అవునా, నేను కూడా వస్తున్నాను. ఆగు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ నన్ను మాత్రం తప్పించుకుని మీరు ఎక్కడికే వెళ్ళారు.
ఓ ఓ ఓ ఆ ఈ చీకటి ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళండి కానీ మీరందరూ కూడా గుమ్ముగూడే వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ పులులు సింహాలు కూడా ఉంటాయి. మీరు పులులు సింహాల గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి ఆలోచిస్తలేదు తెలుసా మిత్రమా. అంటే ఇన్ ద సెన్స్ ఆ క్యారెక్టర్ వైజింగ్ అనమాట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో కానీ నన్ను మాత్రం వదిలేకమా ఇట్లా ఉంటాయి అనమాట. లిటిల్ ఆ క్యారెక్టరైజేషన్ అనమాట. మా మమ్మీ నీ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో తెలుసా. మీ అమ్మతో నేను మాట్లాడను, ఎందుకంటే సురేష్ గారికి రమేష్ గారికి ఇలా అడ్డు ఇచ్చింది, నాకు మాత్రం ఇవ్వలేదు తెలుసా. అంటే కార్టూన్లో బాగుండే అవి కాకుండా ఇప్పుడు తెలుగు కార్టూన్ చెప్తున్నాను లోకల్ టీవీలో. మిత్రమా మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం కానీ ఎంత దూరం నుంచి అంటే కొంచెం వైల్డ్ అనమాట, బోల్డ్ సిరీస్ కార్టూన్స్ ఉంటాయి అనమాట. ఈ అమ్మాయిని ఆధారాలను చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఎప్పటికైనా ఈ అమ్మాయిని అనుభవించాలనుకుంటాను, అనుభవిస్తే నిన్ను ఆడుకుంటారు తెలుసా. అయినా పర్లేదు ఈ అమ్మాయి వెనకెళ్ళి ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అర్జెంటుగా ఆమెను చాకచక్యంగా పట్టుకోవాలి తెలుసా నీకు మిత్రమా. అంటే కార్టూన్ మీన్స్ వాయిస్ రాకపోయినా పర్లేదు, గ్రాంధికం రావాలన్నమాట. గ్రాంధికం మీన్స్ ఏంటంటే తెలుగు వచ్చినాలు అనమాట. వచ్చినాలు మనం నిజంగానే ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నాం, ఈ ఆహారం దొరికితే మనకు ఆకలి తీరుతుంది మిత్రమా. దీనికోసమే మనం ఎన్ని రోజుల నుంచి ఈ అర్ధరాత్రి నడిరేత్రి ఇవన్నీ కూడా తెలుగు వచ్చినాలు అనమాట. మనం మాట్లాడేది హాయ్ బాయ్ ఇవి అంటే తెలుగు కదా, వీళ్ళకి తెలుగు గ్రాంధికం ఇన్ ద సెన్స్ అలా అనమాట. అలా అనుకుంటే నేను V6లోను మీరు విన్నారో లేదను, నేను మిస్టర్ మల్లన్న అని ఒక షో వచ్చేది కదా, దానికన్నా ముందు ఒకటి డబ్బా రాయిళ్ళు అని ఒక షో చేశాను. 300 ఎపిసోడ్స్ నేనే డబ్బింగ్ ఇచ్చాను. అరే భయ్ అందరికీ నమస్తే. ఇంకా ముచ్చట ఏందో చెప్పేస్తాను. నేను తెలంగాణ రాదు 0 అయినా కానీ నేను చెప్పేసిన వాళ్ళు ఎందుకు చేయమన్నారు చెప్పమన్నారు. అది 2-3 ఎపిసోడ్ బాగా వెళ్ళింది. దాని తర్వాత నువ్వు చేసి కంటిన్యూ చేస్తావా బాగుందని చెప్పి అలాగా కంటిన్యూ చేశారు. దాంట్లో 99 ఛానల్ అని ఒకటి ఉండేది, తీసేసారు అది ఇప్పుడు. దాంట్లో ఒకటి క్రైమ్ న్యూస్ అని ఒకటి ఉండేది TV9లో, దాన్ని తీసి వాళ్ళు పెట్టుకున్నారు. అసలు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు జరిగే ప్రతి నిజాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా. లగ్డీ కపుల్లో ఒక ఆత్మహత్య జరిగింది, హత్య వెనకాల ఎవరున్నారు, అసలు ఇది హత్య ఆత్మహత్య తెలుసుకోవాలంటే దొంగవే చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ. దొంగవే ఇలా చేసేవాడు అనమాట. అప్పుడు ప్యాషన్, అప్పుడు ఇంపార్టెన్స్, అప్పుడు బాగుండేదండి నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు పోయింది. లేదు కానీ అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నేను కొంచెం నా ఎదురుగా ఉన్న వాళ్ళే కొంచెం మంది ఎదిగినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఫైనాన్షియల్గా సెటిల్డే కానీ నిజం చెప్పాలి వాళ్ళు ఇంకా షేరింగ్ రూముల్లో అట్లానే ఉంటున్నారు. మనం ఒక క్రియేటింగ్ టు మై హోమ్, అలాగే కొంచెం సేవింగ్ ద మనీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో చిన్నది ఉంటుంది కదా. మొన్న ఒక పర్సన్ ఇలాగే కలిసాడు అనమాట. పైసలు సంపాదించాను, ఎవరికి కావాలరా పైసలు, నాకు లేదా 10 ఎకరాలు ఉంది, 1 ఎకరం 2 కోట్లు, ఇక్కడ అడుక్కుంటున్నాను ఎందుకు రా అన్నాడు. అంతాడు అంటే నాకు బాధ అనిపించింది. నిజంగానే పైసలు ఎందుకు, లక్ కావాలి, సక్సెస్. ఆ పైసలు తెచ్చుకుని నేనే హీరోగా చేసుకోవచ్చు. ఆ 2 సినిమాలు 2 సంవత్సరాలు వినిపిస్తాయి, దాని తర్వాత వినిపించం. నేను యాక్టర్ అని వినిపించానంటే ఓకే. ఇది ఒక పిచ్చండి, ఇది ఒక గజ్జు, ఇది అనమాట. చచ్చిపోయేదాకా కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. దట్ ఈస్ ద ఇండస్ట్రీ ఫాల్స్. నీతోనే ఉండి ఎవరైనా ఎదిగి నిన్ను హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారని మస్తు మంది ఉన్నారు. అయ్యండి పేర్లేని బాగా చాలా మంది ఉన్నారు. నేను పెద్ద పట్టించుకోనండి, ఎదిగారు ఒదిగారు అని. వాళ్ళకి ఎప్పుడు ఫోన్ కూడా చేయనండి. వీలైతే వాళ్ళు చేశారనుకోండి మనం మాట్లాడతాం. కానీ మన వల్లనే వాళ్ళకి యూజ్ ఉన్నది. అలా ఎదిగిన వాళ్ళు ఇప్పటికీ ఫోన్లు చేసి మెసేజ్లు చేసి ఒక 50,000 ఉంటే కొట్టరా, 10,000 ఉంటే కొట్టరా అని అర్ధరాత్రులు 2-3 ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో లెక్క ప్రకారం సద్దంగాడు ఒకడు, వాళ్ళు ఇంకొకరు, ఇంకో 4-5 ఉన్నారు. చెప్తే పేర్లు పోతాయి. ఎవరు ఏం కాదండి, ఎవరు నేనేమి పెద్ద నేను డేర్ అండ్ డాషింగ్ పర్సన్. నన్ను అడగడం తప్పలేనప్పుడు వాడికి నేను ఇప్పుడు చెప్పడం కెమెరా ముందు నాకుది తప్పలేదు. నేను దాదాపు చాలాసార్లు ఇచ్చాను. వేరే విషయం అనుకోండి, కష్టపడ్డామండి, ప్రతి రూపాయి కష్టపడ్డాం అంతే. 13 రూపాయలు సిగరెట్కి రూపాయి తక్కువైతే ఇవ్వడు సిగరెట్. అలాంటిది ఎందుకండి, ఎందుకు సిగరెట్ తప్ప ఇంకేం ఇన్స్పిరేషన్ లేదా? లేదు. ఆబ్వియస్లీ నాకు టెన్షన్, మీలాంటి అమ్మాయిల వల్ల టెన్షన్ వచ్చినప్పుడు అదే ఆదుకుంటుంది నన్ను. నువ్వు ఆదుకుంటావా? ఆదుకో కదా. ఒక 5 నిమిషాలు సిగరెట్ కాల్చుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఒక అరగంట నువ్వు ఏముండదు, ఒక్క నీతో మాట్లాడితే ఇంకో 5 నిమిషాలు టెన్షన్ వస్తుంది అంతేగాని ఏదో ఒకటి ఉండాలండి మనిషికి. తాగుడు, అమ్మాయి, వ్యసనాలు ఉండాలన్నమాట. అంటే బాగుపడతారు జీవితం. అవును, ఆబ్వియస్లీ. అవును, ఏమీ లేకపోతే ఎందుకు పనికిరాడు, చచ్చిపోయినా వేస్ట్. ధనుష్ లో ఉంటావని ఎవరైనా చెప్పారు? వద్దండి, ధనుష్ ఫ్యాన్స్ కొడతారు. ఏదో ఉండాలండి సెట్టారు. మీరు యాక్టర్ ధనుష్ ఫ్యానా? గెటప్ అలా వేశారు కదా మీరు. బేసికలీ ఇష్టం, ఐ లైక్ ఇట్.
కానీ బాగుంటాయి ఆయన వీడియోస్ బాగుంటాయి. నిజంగా నువ్వు చేసినట్టు ఎవ్వరు చేయలేదు. ఆఫ్టర్ ధనుష్ తర్వాత నువ్వే అంత మంచిగా చేయడం. చాలా మంది రీల్స్ చేశారు కానీ నీ తర్వాతే. మనం అంత ఎఫర్ట్స్ పెడతామండి. మన వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది. ఒక రీల్ కోసం జూనియర్ ఆర్టిస్టులను కానీ ఫైటర్లను కానీ ఒక సెట్ క్రియేట్ చేయడం కానీ ఎవ్వరూ చేయలేదు. అంటే ఏదైనా మార్కెట్లోకి వెళ్ళిపోయి ఒక ఇద్దరు అమ్మాయి వెళ్ళిపోయి మారి అని అవి చేయడమే కానీ నాకు ఏంటంటే ఎవడో నన్ను కెలకూడదు. నాకంటూ ఒక స్పేస్ కావాలి. ఒక లొకేషన్ రెంట్కి తీసుకుని రాకేజీలు ఒక సెట్టింగ్ వేసి మార్కెట్లో ఎన్ని షాపులు అయితే ఉంటాయి అన్ని షాపులు వేసి జూనియర్ ఆర్టిస్టులను పెట్టి అవన్నీ చేయడం అంటే ఒక ప్యాషన్ అంతేనండి. ఇప్పుడు నాకు చేయాలి, నాకు ఎవడో కెలకూడదు. ఒక మార్కెట్ దగ్గరికి వెళ్ళి చేసామనుకోండి, వాడు చెప్పినట్లు మనం వినాలి. అదే మనమే మార్కెట్ క్రియేట్ చేసుకుని మనం చెప్పినట్లు అందరూ వింటారు. అదే నా సెన్స్ అంతే. ఇప్పుడు యానిమల్ వీడియో చేశాను, ఇప్పుడు కొన్ని 100 మంది మెసేజ్ చేశారు, ఎందుకు చేశారు, ఎంత గలీజోడు ఎందుకు అయిపోతున్నాను, చూసావు వీడియో అని అడిగాను. చూశాను అన్నాడు. చూడకుండా చెప్పచ్చు కదా, నువ్వు చూసి మరి నేను గలీజోడు అంటున్నావు అంటే నువ్వు చూడాలని ఇంటెన్షన్ ఉండి చూసావు, మళ్ళీ నన్ను ఎలా అంటున్నావు, మళ్ళీ చూస్తావు కదా, నేను పెట్టాగానే మళ్ళీ చూస్తావు అదే వీడియో, మళ్ళీ నన్ను ఎలా తిడుతున్నావు నువ్వు. మనిషి లోపల మాత్రం నెగిటివే ఉంటుంది, బయటకు మాత్రం మంచోడని ఫీల్ అవుతాడు. ఇప్పుడు యానిమల్ కాదు, దాని అమ్మమ్మ కూడా ఏదైనా చేస్తాను నేను. నా ఇంటికి నా పిల్ల మూవ్ ఉంది, లేకపోతే నా అమ్మ మూవ్ ఉంది, అందరూ ఉండి నేను చేయడానికి నాకు రెడీ ఉంది, నాకు పైసలు ఉన్నాయి, లేకపోతే అడుక్కుని మళ్ళీ సంపాదించుకుని మళ్ళీ రేపొద్దున వీడియో చేస్తాను, అంతేగాని నేను ఆవిడకి భయపడను. ఇదైతే నేను ధనుష్ అంటే ఇష్టం, అంటే అదే కలర్ కాంబినేషను. ఇప్పుడు మహేష్ బాబులో ఉన్నానంటే ఎవరు నమ్మరు, అంటే నేనే నమ్ముకోను. జోక్ ఇందాక చెప్పి నేను జోకులు, కానీ అది అందరికీ తెలుసు. కానీ ఇలాంటిది ఏంటంటే ఇది మనకి సూట్ అయ్యిందే చెయ్యాలి ఇప్పుడు, అది నేను అనుకుంటాను అనమాట, అంతే. యాక్టింగ్ నువ్వు మంచిగా చేస్తావు కదా, సో ఇప్పటికిప్పుడు సడన్ గా ఏడవమంటే ఏడుస్తావా? ఏడవనండి. ఎందుకు? ఏడిపిస్తానంటే ఏడుస్తాను. ఏడు. మీరు ఏడిపిస్తానంటే ఏడుస్తాను. నేను ఎవరిని ఏడిపించను, నేను మంచిదాన్ని. నేను మంచోడు కాదండి. మీరు నేను అడిగింది కాదంటే ఏడుస్తాను అనమాట. మరి కాదంటారు మీరు ఎలాగ, ఎందుకంటే అందగాడు మంచిది అడుగు, చాక్లెట్ అడుగు. ఎవరన్నా అమ్మాయిని చాక్లెట్ అడుగుతారండి, చాక్లెట్ ఇస్తారు. కానీ అంత అంటే నేను ఇలాంటి ప్రూవ్ చేసుకుని అంత నిబ్బనైతేనే కాదు. నువ్వు ఏడువు, నువ్వు నవ్వు, నువ్వు హాస్యరసం ఇవన్నీ కూడా వినేసం చూసేసాం. దాని అంటే ఇప్పుడు మీకు అదేదో సినిమాలో ప్రభాస్ది ఉంటుంది, అవసరం లేనప్పుడు ఐస్ పగలు కొట్టడం కన్నా అవసరమైనప్పుడు ఐస్ పగలు కొట్టడం అంటాడు. అదేదో ఏంటి డార్లింగ్ సినిమా. అండ్ మాట్లాడండి. అల్లు అర్జున్ని ఎందుకు తిడుతున్నావు చెప్పు? ఫ్యాన్స్ అందరూ నీ మీద కసితో కక్షతో ఉన్నారు. అల్లు అర్జున్ తిట్టలేదండి నేను, అల్లు అర్జున్ ఫ్యాన్ తిట్టాను. అక్కడ బేసికెళ్ళి ఏమైందంటే కృష్ణ పార్క్ అని ఒక ప్లేస్ ఉంటుంది, మా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏనా కొడుకైనా వచ్చి ఎక్స్ట్రాలు దొబ్బాడంటే ఏ ఫ్యాన్స్ అయినా దోల పడతాం అయ్యి అంటేని. ఇప్పుడు దాకా నేను తిట్టాను కదా మీ అల్లు అర్జున్ అన్నాను అనమాట, అదొకటి ట్రోల్ అయిపోతుంది. అది వాళ్ళందరూ నవ్వడం మన వల్ల ట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు దాకా నేను తిట్టాను కదా అంటేని. తిట్టడం కాదండి, అది ఇదిగో బాగా చేయకపోతే ఎవరినైనా తిడతాం. ఇప్పుడు 250 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా 250 పెడితే 2 బీర్లు వస్తాయి మాకు, పడుకుంటాం కదా. బాగా చేయకపోతే బాగా చేస్తే చప్పట్లు కొట్టి ఇంటికి వస్తాం, సపోర్ట్ చేయకుండా. 250 రూపాయలు వాళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టాలి? బాగా చేయకపోతే మీ హీరో ఏంటి మా హీరో ఏంటి ఎవడైనా ఒకటి, నాకు ఒక్క చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా ఎన్టీఆర్ అయినా ఎవడైనాను. ఆఫ్టర్ ఆల్ నువ్వు 250 పెట్టి ఇంత కష్టాలు చేస్తున్నావు ఏంటని కామెంట్లు పెట్టి ఒకటి కూడా చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ కాదు అబ్బాయి, 250కి చాలా వస్తాయి, నీకు తెలియని విషయం. 10 ప్యాక్లు అయితే 3 వస్తాయి, నీకు తెలియదు. 30 రౌండ్లు వేసుకొచ్చి ఎగ్జాంపుల్ ఇంకేం దొరకలేదా? అంటే అలవాటు అయిపోయి ఏదో పిల్లలకి ఇన్ని చాక్లెట్స్ వస్తాయి ఇవి చెప్దాం ఏం లేదు. ఇంకా పుట్టలేదుగా పిల్లలు, అంటే పుట్టారు కానీ ఎవరెవరికి పుట్టారు తెలియదు. ఆవిడప్పుడు బంజారా హిల్స్ మణికొండ అలా వెళ్ళినప్పుడు నా పొలకలతో చాలా మంది కనిపిస్తారు, అది వేరే విషయం అనుకోండి. గుళ్ళ దగ్గర ఇంకా అంతకు మించి ఎక్కడ ఉంటారో తెలిసి చెప్పండి. నాకు పుడితే ఇంకెక్కడ ఉంటారో చెప్పండి. గుళ్ళ దగ్గర, బార్ల దగ్గర. నువ్వు ఎందుకు ఎక్కువ బ్లడ్ వచ్చే వీడియోలు ఇవే ఎందుకు ఇంత వైలెన్స్ గా తీస్తావు? కొడితే బ్లడ్ రాకపోతే బత్తాయి రుసం అవుతుందా? ఏదో ఈ కొంచెం పర్ఫార్మెన్స్ బయటకు వస్తుందని అనుకుని తీస్తాం, అంతేగాని బొక్క ఏం కాదు. ఇప్పుడు ముద్దులు పెట్టి తీస్తేనేమో ముద్దులు పెట్టి తీద్దాం అంటాడు ఎవడను. మహేష్ బాబులో యాక్టింగ్ చేసి తీద్దామంటే నీ ముఖానికి సూట్ అవ్వలేదని కామెంట్ పెడతాడు. ఈ బ్లడ్ వచ్చి తీసేవారు కొడుతున్నారు, బాగా కొడుతున్నారని చప్పట్లు కొడతారు కామెంట్లో. అదేనే హ్యాపీగానే ఫీల్ అవుతుంది, ఎందుకంటే 100 కామెంట్లో 5 కామెంట్లు అయినా మంచిగా వస్తున్నా చాలా నాకు హ్యాపీ. 95 నేను చదవను కాబట్టి. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే అటు సూపర్ అన్న అని పెట్టింది నాకు గుర్తుంటుంది, ఎందుకంటే నాకు అక్కడ వరకు వచ్చి చదవడం. అడి కింద పెద్ద మ్యాటర్ పెడతాడు,
ఏంట్రా ఎరుపుకులా చేసామని పెట్టి నేను చదవను. పక్కన ఎవడన్నా చదివి వినిపించినా నేను విన్నా అంటాను అనమాట. నాకు చదువు రాదు కదా చదవడానికి. అందుకని ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే కామెంట్ ఆప్షన్ లో వాయిస్ ఓవర్ ఉండదు కాబట్టి బెటర్. లేకపోతే వాళ్ళ పిచ్చబూతులు ఎవరు లంగానా కూడా ఏది పడితే తిడతారు. చదవడం రాదు కాబట్టి కూల్ అనమాట. కూల్. నాకు సూపర్ అన్న, తోపు అన్న, నువ్వు తోపు అన్న లవ్ సింబల్ పెట్టినోడికి మళ్ళీ నేను లవ్ సింబల్ పెడతాను. ఆడ కింద ఏదో పెద్ద మ్యాటర్ పెట్టాడు అనుకో, దీన్ని చదువుదో మధ్యలో ఆ కంటెంట్ మధ్యలో చిన్న సూపర్ అని ఎక్కడైనా కనిపించింది అనుకోండి, ఓకే సూపర్ అని ఉంది, ఈడేదో మెచ్చుకున్నాడని పక్కన ఇలాంటి వాళ్ళు పిలిచి అన్న ఇచ్చేది అంటాను. నువ్వు బాగా చేసావని పిల్లి చెప్తున్నాడంటే ఓకే హ్యాపీ. కింద రేపు చదవని నాకు తెలిసి తిడుతున్నాడు అని. ఆడు తిట్టిన దాని గురించి చదివి 1 నిమిషం వేస్ట్. ఆ తిట్టింది విన్న తర్వాత ఇంకో 10 నిమిషాలు వేస్ట్. ఆడి గురించి ఆలోచిస్తాను. తిట్టరు అబ్బాయి, వీడు తిట్టరు అబ్బాయి, ఇవన్నీ ఎందుకు చదవడం రాదు, అందుకే చదువుకోలేదు. ఇలాంటి ప్లస్ అయితే చదవరాను అంతే. ఇంత జోయల్ గా ఉన్నావు కదా, చెప్పండి. అడిగేదానికి ఏడ్చేవా నీకు ఉంటది. మొక్క ఏడుతాను, ఇది ఏడుతాను, ఏడవను. ఓకే, ఇంత జోయల్ గా ఇప్పుడు ఉన్నావు కదా, రీసెంట్లీ నువ్వు గట్టిగా ఏడ్చిన రోజు ఉందా? నేను దేనికి భయపడ, అబద్ధం చెప్పకు. లేదండి, లేదు. ఏడ్చావు? నేను దేనికి ఆలోచించి నాకు ఎమోషనల్ ఈ ప్రోమో కట్లు ఇవన్నీ ఇష్టం ఉండదు. కానీ నేనైతే ఏమండి ఏడుస్తాను కానండి. ఎవరికి తెలియదు, ఏడుపు వచ్చినప్పుడు మందేహతం అంతే. మందేహి దాంట్లో కలిపేస్తాం అంతే. ఇంక ఏడుపు వచ్చినా ఏడుపు రాదు అంతే. ఏడుపు వచ్చినప్పుడల్లా ఓయోగా వెళ్తాను అంతే. ఇప్పుడు వెళ్ళలేదన్నావు ఇందాక. అలా ఉందో చెప్తాను, నేను నమ్మేస్తారు. దాదాపు నా ఓయో మెంబర్షిప్ ఉంది నా దగ్గర, తెలుసా? కల్ట్ ఫిట్ అనే జిమ్ ఉంటది, ఎక్కడికి వెళ్ళినా జాయిన్ చేసుకుంటారు. అలాగే ఓయో కార్డు ఉంటది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఓయోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరితో వెళ్ళచ్చు. మొత్తంగా అన్ని కార్డులు ఉన్నాయి. అన్ని కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డు ఒకటి లేదు. ఏడుపు ఏమీ లేదండి. ప్రతి ఒక్కరికి వస్తాయి, ప్రతి ఒక్కరికి బాధ వస్తుంది, హ్యాపీ వస్తుంది అన్ని. కానీ నేను బాధను ఎక్కువ షేర్ చేసుకున్నాను. చూసి నలుగురు నవ్వుకుంటే హ్యాపీగా అవుతాను. నా బాధలు చెప్తే ఎవడన్నా 100 రూపాయలు ఇస్తాడు, ఎవడని ఇస్తారా? మీరు ఇస్తారా? ఒక్క ఎవరు ఇయ్యరు. అదే నేను అన్నా. అది నేను అన్నా. దీనికి బూజు పట్టేసింది, అందుకే స్పైడర్ ఉంది చూడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది స్పైడర్. పైకి వెళ్తుంది. మీరేమనుకోండి, లలిత జ్యువెలర్స్ బాబాయ్ ఇచ్చాడు గుండంగా. డబ్బులు ఎవరికి ఊరికినే రావు, మరి ఊరికినే లేకపోతా ఎక్కడిక ఇలా అందరూ ప్రమోషన్ చేసి కొంచెం చూపి, నీ ఫ్యాషన్ చూపి. మా వాళ్ళని ఇన్ని తక్కువ పెట్టుకున్నాను ఈ రోజు. ఇంకా నేను అవన్నీ పెట్టుకొని ఒక డైలాగ్ చెప్పు, అవి కనిపించే లెక్క. పోతా పైసలన్నీ పట్టుకుపోతావా? వస్తుందా? కమింగ్ సూన్ ఒక మంచి ర్యాప్ చేసినాం మనం, ఒక ర్యాప్ ఇప్పుడు ఒక ర్యాప్ చేయి. ఎట్లనో అవతారం మంచిగా ఉంది నీది, పిచ్చోళ్ళ లెక్క. పైసలు ఉంటే జిందగీ మస్తు ఉంటది, లేకుంటే జిందగీ బర్బత్ ఉంటది. పైసా ఫేక్ తమాషా దే, దునియాలో కావాల్సిన తర్వాత చేద్దాం. మళ్ళీ రివీల్ చేస్తే మా ఛానల్లో వెళ్తాం. వస్తుంది పైసల గురించి అనమాట. పైసలు ఉంటే అంటారు, కైసా లేకుంటే అంటారు. చల్ హట్రా, పైసా ఫేక్ తమాషా దే, దునియాని దెంగేది పైసా, వంగబెట్టిదే పైసా, వింటుంటే ఉంది కైసా పైసా. టైం అయిపోయిందా ఏంటి? ఒక ఇయర్ రింగ్ పెట్టుకొని వచ్చేసి. నీకు ఎన్ని ఇయర్స్ అని అడిగితే 2 years అని చెప్దామని ఒక ఇయర్ రింగ్. 2 years కి 2 years. నాకు ఈ మధ్యన చాలా మంది కామెంట్ చేస్తున్నారు, కాల్ బాయ్ కింద రమ్మని అమ్మాయిలు. బాధ వచ్చేస్తుందండి నాకు. వెళ్తున్నట్టున్నావు ఆల్రెడీ. వెళ్ళానండి, ఇంకో తప్పదు అనమాట. అందుకని మరి గలీజ్ కాల్ బాయ్ కింద వెళ్ళడం ఏంటి? ఏమోనండి, నాకు అడుగుతున్నారు మరి చాలా మంది అమ్మాయిలు, ఆంటీలు అడుగుతున్నారు. వెళ్తున్నారు, ఇంకేం చేస్తాం. నేను డబ్బులు కూడా ఇస్తున్నారు, వేరే విషయం. మంచిగా సంపాదిస్తున్నావు. కష్టపడుతున్నానండి, 7-8 రౌండ్లు. మరి కష్టమే జీవితం, అది కూడా నాకు కష్టమే కదండి. అంతే, సర్లేండి అంతే. ఇంకా అడగద్దు ఇంకేమైనా. ఉంటాను, బాయ్. ఏడవకు. ఏడవలండి, నేను అసలు ఏడవని, చాలా తక్కువ ఏడుస్తా. నన్ను ఏడిపించే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను 2 విషయాలకి ఏడుస్తా. ఎప్పుడన్నా ఓయోకి తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి నో చెప్తే, లోపలికి తీసుకెళ్ళిన తర్వాత నో చెప్తే బాధపడతా. డబ్బులు వేస్ట్ కాదు, ఇంజిన్ హీట్ ఉన్నాడు, బండి రన్ అవ్వకపోతే బాధపడరా, అంతే. అది ఇంకో విషయం దేనికంటేనండి, చెప్పాలండి, అది చెప్పు.
క్యారెక్టర్స్ చూసినప్పుడు అనమాట, సంథింగ్ ఇన్ క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు మంచిగా నటిస్తున్నారు అంతే, మంచిగా లేరు అది వేరే విషయం అనుకోండి. అట్లా బయటకు ఒకలాగా లోపల ఒకలాగా మ్యానిపులేట్ చేసేవాళ్ళు అంటే చాలా కోపం అనమాట. డబ్బుల గురించి మాట్లాడేవాడు, డబ్బుల గురించి ఇట్లా ఉండేవాళ్ళు అంటే చాలా తక్కువ ఇష్టం అనమాట నాకు. పైసలు లేకపోయినా ఎలా ఉండేవాడు అలా ఉంటేనే ఇష్టం. చాలా మందిని చూసి, చాలా వేల మందిని చూసాను. నాకు 30 సంవత్సరాలు ఇప్పటికి. 14 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను. తిండికి లేనప్పుడు స్థితి నుంచి ఇప్పుడు దాకా నాట్ బ్యాడ్ ఇప్పుడు ఉన్నాను. నేను ఎప్పటికీ గొప్పండి ఏం కాదు. నేను అదే చేతక్కేసుకొస్తాను, అదేలాగా వెళ్తాను, అదేలా ఉంటాను. డబ్బులు ఉన్నాయి, నేను కారు కొనే స్థాయి ఉన్నా కానీ నేను అలాగే ఉంటాను. ఏమంటే నాకు ఉన్నది ఉండదు, అలా ఉండాలి అలా ఉండాలి అంతే. ఇప్పుడు ఎలా అది వేసుకొచ్చినా మా ఇంటికి వెళ్తాను, కారు వేసుకొచ్చినా మా ఇంటికి వెళ్తాను. కారు వేసుకొస్తే 500 బొక్క, బండి వేసుకొస్తే 50 రూపాయలతో పోద్ది ఏమంటా అంతే. అంతే. ఏమన్నా నువ్వు ఇస్తే చిన్న ఇజ్జత్ ఇస్తే కారు వేసుకొచ్చానండి, నేను పారాగాన్ చెప్పులు వేసుకొచ్చినా నువ్వు నాకు ఇజ్జత్ ఇస్తేనే నేను ఇష్టపడతాను. నేను పారాగాన్ చెప్పులు వేసుకొచ్చినా నన్ను ఇష్టపడ్డా. అంటే ఇప్పుడు షూ వేసుకొని రాలేదు అందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు నువ్వు. నేను ఎలా ఉన్నా కానీ హాయ్ చెప్పేవాళ్ళు అంటే ఇష్టపడతాను అనమాట. హాయ్ హాయ్ టీవీ హిట్ టీవీ కాబట్టి హిట్ అవ్వాలని కోరుకో. ఎవడైనా రావాలి అనుకుంటే, నేను సక్సెస్ అవ్వలేదు, మీరు సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఒకటే చెప్తాను, ఇండస్ట్రీని నమ్ముకుని రండి. కానీ మీరు గోల్ని పెట్టుకుని ఆ గోల్తో పాటు ఏదైనా ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఏదైనా, ఏది ర్యాపిడో చేస్తారా, అమ్మాయిల దగ్గరికి వెళ్తారా, లేకపోతే ఏదో ఒకటి చేస్తారా, సర్వీస్ చేస్తారా, ఏదైనా చేయండి, పైసలు అయితే సంపాదించండి. ఇన్వెస్ట్మెంట్ పైసలు కావాలి, అలాగే ఫుల్ నైట్ మొత్తం వర్క్ చేయాలి. లేజీ పర్సన్స్ ఎక్కువైపోతారండి ఇక్కడ, సోదిగాళ్ళు ఎక్కువైపోతారు. లేజీ పర్సన్స్ ఏదో చేద్దాం, సినిమా చేద్దాం, గొప్ప ఇవన్నీ కూడా ఒక 4 సంవత్సరాల టాపిక్ నడుస్తుంది. 4 సంవత్సరాల తర్వాత ప్రొడ్యూసర్ ఓకే అయ్యాడు, 4 సంవత్సరాలు ఒకటే సినిమా మీద కూర్చుని లాస్ట్ అండ్ ఫైనల్ రేపు పొద్దున్న ఓపెనింగ్ అనగానే పూల దాంట్లో అన్నీ తెప్పిస్తారో ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చాడు అంటాడు. ఇవన్నీ 4 సంవత్సరాలు ఆడి జీవితం మొత్తం వేస్ట్ కదా. 4 సంవత్సరాలు పని చేసుకుని ఉంటే ఆడికి ఏమన్నా ఒక 50 లక్షలు 40 లక్షలు డబ్బులు వస్తాయి. లేదు అనుకుంటూ వేరే దాని మీద పెడితే, ఏదైనా అమ్మాయి మీద పెడితే 2 పిల్లలు పుడతారు. నేను అనేది ఇలాగ సోదిగాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఎవరిని నమ్మద్దు. అయినా తెలుగు మందులు ఎక్కువైపోయారు ఈ మధ్యన కూడా. కానీ గోల్డ్ అంటే నువ్వు సంపాదించకుండా 1 రూపాయి కూడా రాదు, ఉట్టిగానే వచ్చే పైసా ఉండదు అబ్బాయి, అర్థమైందా? అదే నేను చెప్పేది, అంతే, అంతకుమించి ఏం కాదు. హార్డ్ వర్క్ ఈజ్ హార్డ్ వర్క్, పని చేయాలి. వాళ్ళు హార్డ్ వర్క్ అంటే ఏదో అనుకోగలరు, అది కూడా చేయాలి. అది చేయకపోతే ఇంకా వేస్ట్. నువ్వు ఈ హార్డ్ వర్క్ చేయకపోయినా పర్లేదు, ఆ హార్డ్ వర్క్ చేయాలి. చేతకానోడు అనుకుంటారు. లేకపోతే ఆ అమ్మాయి ఎవరితోనో అమ్మాయి నీకు హాయ్ చెప్పిందంటే నువ్వు ఆ అమ్మాయిని హాయిగా చూసుకోవాలి. హాయిగా చూసుకోవాలంటే హార్డ్ వర్క్ చేయాలి అంతే. అమ్మాయి హాయ్ చెప్పి అంత వచ్చిందంటే అంతే కదా. ఐ వాంట్ హగ్రే అంటది కొన్ని అమ్మాయిలు. అంటే దానికి అర్థం ఏంటనుకున్నావు? అదే, ఇంకేముంది, హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి అంతే. ఇంక జీవితంలో కళ్ళు చూడడానికి ఇచ్చారు, ముక్కు పీల్చడానికి, చెవులేమో వినడానికి ఇచ్చారు, చేతులేమో పని చేయడానికి ఇచ్చారు, కాళ్ళేమో నడవడానికి ఇచ్చారు. ఇంకా పాటలన్నీ యూజ్ చేయడానికే కదా. అన్నీ యూజ్ చేసినప్పుడు అది ఎందుకు యూజ్ చేయకూడదండి పద్దాకలా? అందుకని నేను అంటాను, ప్రతి ఒక ఐటమ్కి యూజ్ చేయాలి. కొంతమందిని ఇబ్బగాళ్ళు ఉంటారు అనమాట. నేను జెన్యూన్ రా, నేను చాలా మంచాను రా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళలేదురా అంటారు. ఆడేమో ఒక రూమ్ ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళిపోయి మొత్తం బాధేసుకుంటాడు. ఎందుకు రా యూజ్? ఎంతమంది 1 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం కాదంటారా? వస్తే గొప్పదేగా, అందరూ లంగాలే, దొంగలు ఎవరు లేరు. ఇలా అంటున్నానని అమ్మాయిలు ఫీల్ అవుతారులే, అయినా పర్లేదు బొక్క. ఎంత ధైర్యం నా ముందే ఇట్లా చెప్తున్నావు నువ్వు? అమ్మాయిల గురించి, నీ గురించి కాదు, నువ్వు ఏంజల్ కదా, ఎక్కువ నెక్స్ట్ నీకే టార్గెట్. అందుకే ఇలాంటి 2 బిస్కెట్లు వేస్తున్నాను. రైట్ నో, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ సత్తిపండు, తినేది అట్టిపండు. బాయ్. త్వరలో నీ ప్రాజెక్ట్ తో సక్సెస్ అవ్వు మంచిగా. అయితే 100%. ఆ ప్రాజెక్ట్ కన్నా ముందు వేరే ప్రాజెక్ట్ చేశాను. ఒక అమ్మాయి కడుపు, ఒక అమ్మాయి కడుపు, అమ్మాయి తెలియాలి అంతే. అదే మనిషి అన్నాక అదేదో డైలాగ్ ఉంటుంది, మర్చిపోయానండి, వద్దులేండి, అది బూత్ కూడా. నేను అసలు బూతులు మాట్లాడు. మనకి గోదావరి స్లాంగ్ లో బాయ్ చెప్పు. ఏమన్నా అందరికీ నమస్తే, బాగున్నారు అది ఎవడో చెప్తారు కదా, ఏమంటే అందరికీ నమస్తే, ఎలా ఉన్నారా, అది బాగానే ఉంటుంటారండి. నేను కూడా బాగానే ఉన్నాను. కానీ మరి ఇప్పుడు దాకా అయితే ఈ సోదంతా తిన్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సోది కావాలనుకుంటే కామెంట్లు పెట్టి షేర్లు కొట్టండి. ఉంటాను మరి, బాయ్. ఇటు టీవీతో అందరికి ఇట్టు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేనా మరి.
త్వరలో హిట్ కొట్టబోతున్నాడు. ఆ హిట్ కొట్టాక మళ్ళీ దోమలు ఎక్కువ ఉన్నాయా హిట్ కొడితే? హిట్ ఛానల్లో హిట్ ఎందుకు అవసరం ఉండదు మరి. అవసరం అంటే హిట్ కొట్టమన్నావు కదా, దోమలు ఉన్నాయి. సీరియస్ గా చెప్పిన నీ కోసం మంచిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అమ్మాయి సీరియస్ గా చెప్పిందంటే కనెక్ట్ అయిపోయింది అనమాట. రైట్, ప్లీజ్ అన్న ఇద్దరు బయటకు వెళ్తారా? కెమెరాలు లేవు కదా, ఉన్నాయా? జీవితం. ఓకే, ఇంటర్వ్యూ చూడండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.